థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్నవారు రెండు చేతుల పైకి ఎత్తి ఒక్కసారి యేసుకి బిగ్గరగా గట్టిగా ఒక స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన దినమున దైవ సన్నిధిలో ఈ తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఈ కృపా సువార్త ఉజ్జీవ సభలో నేనుండడానికి మీరుండడానికి దేవుడు అనుగ్రహించిన కృపని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. కేవలం ఈరోజు మనందరం బ్రతికున్నామంటే, సజీవంగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప. ఆ కృప చొప్పున దేవుడు నిలవబెట్టారు. అందుని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మీ తమ్ముడు ప్రేమను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దాని జీవితంలో ఎన్నో భయంకరమైన ప్రమాద పోరాటాల నుంచి దేవుడు తమ్ముడిని విడిపి నామం స్తుతించటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యెహోవాను స్తుతించుట మంచిది. చెప్పండి అందరి మాట, యెహోవాను స్తుతించుట మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు బి వర్షిప్ అ లార్డ్ అండ్ సేవియర్. ఇది చాలా మంచి పని దేవుని స్తుతించడం. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులకు స్తుతి చేయుటే శోభస్కరము అనే మాట రాయబడింది. ఇజ్రాయెల్ ప్రజలు ఏ పరిస్థితి ఎదురైనా దేవుడు వారికి నేర్పించింది ఒకటి ఏంటంటే స్తుతి. పోరాటం ఎదురైనా, సంతోషం ఎదురైనా స్తుతించడం దేవుడు వారు నేర్పించారు. నేను నమ్ముతున్నాను ఇప్పటికే ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ స్తుతించి ఉండగా ఖచ్చితంగా ప్రతి వాని యొక్క స్థితిగతుల్లో గొప్ప మార్పులు దేవుడు కలుగు చేయనుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి రాత్రి సభకి అనేక మంది దైవజనులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధులు. మరి తమ్ముడికి ఇంకా సంఘం పరిచర్య లేదు, సొంత విశ్వాసులు లేకపోయినా దేవుడు దీనికి ఆత్మీయ సంబంధాన్ని, సమూహాన్ని దేవుడు కలుగు చేశారు. వారందరూ ఇక్కడ సమకూర్చబడ్డానికి దేవుడు సహకరించినందుకు స్తుతిస్తున్నాను. వైజాగ్ నుంచి వచ్చిన మా ప్రియ ఫైర్ సొలొమోన్ గారికి, మా బ్రదర్స్ మోజెస్కి, ఇజ్కియా గారికి ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి వీరిని బట్టి చప్పలు కొట్టండి. వైజాగ్ నుంచి ఈ సభ కోసం రాత్రి ఇక్కడికి వచ్చారు. ఖచ్చితంగా నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి ఈ తాడేపల్లిగూడెంలో సమకూర్చబడ్డం చూసి ఇక్కడ నుంచి ఒక సూపర్ న్యాచురల్ లొకేషన్స్గా దేవుడు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీలో థ్యాంక్ యూ సో మచ్. మా ప్రియ స్నేహితులు మీరు ఆశించండి. రాత్రి మీరు ఎంతమందికి ట్రాన్స్ఫర్లు తెలుసా? ట్రాన్స్ఫర్లు అంటే ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి తెలుసా మీకు? ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి. అలాగే పొజిషన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి తెలుసా? ఈ రాత్రి ఆత్మీయ పరిధిలో అలాంటి లొకేషన్లు, పొజిషన్లు దేవుడు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యం చాలా ఉన్నతంగా రాత్రి జరగబోతుంది. యాక్చువల్గా ఈ రాత్రి ప్రయాణం ఉంది, అందుకే తొందరగా ఎర్లీగా నాకు వాక్యం అని చెప్పాను. నేను త్వరగా మళ్ళీ రాత్రి ప్రయాణమై గుంతకల్ ప్రాంతం రేపు ఉదయం రాత్రి మీటింగ్ ఉంది. ఆ జర్నీ చూసుకోకుండా ఈ డేట్ తమ్ముడికి ఇచ్చేసాను, కానీ వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. కానీ తాడేపల్లిగూడెంలో నుంచి ఒక బస్సు ఉంది, దాన్ని వెళ్ళాలి. ఆవిడ ఆసక్తితో కూర్చొని దేవుడు తన కార్యం అన్నడలు చెయ్యును గాక. అలాగే ప్రియ దైవజనులు డేవిడ్ అని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. మీ ఊరు వచ్చే ప్రస్తుతానికి ఈ రోజు కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చినట్టున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? నీ పక్కన వారికి షేక్ అండిచి మాట చెప్పండి. నీ స్థితి, నీ స్థాయి, నీ పరిస్థితి అన్నిటినీ దేవుడు మార్చబోతున్నాడు అని చెప్పండి. చెప్పారు, అందరూ చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తాడేపల్లిగూడెంలో అంతకుముందు ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన కాన్ఫరెన్స్కి, అంతకుముందు ఇయర్ యూత్ ఎబిలైజ్ జరిగింది. దైవజనులు రక్షణానందం గారా అంతే కదా, ఆ దైవజనుల దగ్గర జరిగింది. అప్పుడు దైవజనులు అక్కడ చాలా సంతోషించాను. తర్వాత బ్లెస్సన్ ప్రసాద్ బ్రదర్ దగ్గర వచ్చాను. ఇది థర్డ్ టైం ఇక్కడ ఈ లోపల ఇలా జరిగించడం థర్డ్ టైం. కానీ నేను నమ్ముతున్నాను ఆ రెండు కూటాల్లో కూడా చాలామంది జీవితాల్లో అసాధారణమైన టెస్టిమోనీలు దేవుడు విడుదల చేశాడు. నేను నమ్ముతున్నాను మనసారా దేవుడిని స్తుతించి ఆరాధించేలాగా దేవుడు తన కార్యములు మన ఎడలు ఈరోజు చెయ్యును గాక.
ఒక నిమిషం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రభు చేసిన కార్యం బట్టి జస్ట్ జీసస్ థ్యాంక్ యూ అని చెప్పండి. యేసయ్య వందనమయ్య అని చెప్పండి. యూనో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సేయింగ్ లైక్ దిస్. దేవుని మాటలో చెప్తుంది, ఎవరైతే ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా చేస్తారో వారి మనసుకు వారి తలంపులకు దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన కలుగుతుంది అనే మాట రాయబడింది. ఎవరైతే ఇప్పుడు మనం కృతజ్ఞతతో దేవుడి దగ్గర వినుకుందాం. హల్లెలూయా, వందనాలు యేసయ్యా చెప్పండి అందరూ. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. రూబా షడలగ తరడ వలన బ్రతికి ఉన్నందుకు బ్రతికించినందుకు వందనాలు, నిలవబెట్టినందుకు వందనాలయ్యా, సేవనిచ్చినందుకు వందనాలయ్యా, పిలుపునిచ్చినందుకు వందనాలయ్యా. మేమేమై ఉన్నామది నీ కృపనాయన, నీ కృపనాయన. ఈ రాత్రికాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నా దేవుడు తన కృపని మన మీద విడుదల పరచబోతున్నాడు. ఇక్కడికి వచ్చిన వారి జీవితాలలో మరపురాని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ మీద ఉన్న ప్రణాళిక చొప్పున, వాగ్దానం చొప్పున నా దేవుడు కదలబోతున్నాడు. అయ్యో, మీ నీతి చొప్పున కాదు, మీ మీద ఉన్న ప్రణాళిక చొప్పున, వాగ్దానము చొప్పున ఈ రాత్రి నా దేవుడు కదలబోతూ ఉండగా చప్పట్లు కొడుతూ యేషువే 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 పిలవండి అందరు గట్టిగా. యేషువే యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరం నిలుచు. అందరి ఒక్క మాట చెప్తాం. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఒకసారి ఓహో యెహోవా మంచివాడు, కొంచెం గట్టిగా. యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరం నిలును. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరం నిలును. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరము. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యెహోవా దయాళుడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరము. చెప్పగల రెండు చేతులు పైకి గట్టిగా చెప్పు. యెహోవా దయాళుడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవా గొప్పవాడు, జ్యోతి జ్యోతి, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ధనుష్ ధనుష్, ఆయన కృప నిరంతరముండును. యేసు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ యేసయ్యా. కెమెరా భాషలో నేను ఆత్మీయ పరిధిలో నేను చూస్తున్నాను. దేవుడి శక్తితో దేవుడు నింపుతున్నాడు ఇక్కడ చాలా మందిని. దేవుడి కథలో నేను చూస్తున్నాను. ఈ పరలోకము నుండి ఈ ఒక పైనుంచి ఒక లెటర్ కిందకు రావడం నేను చూస్తున్నాను. ఈ లెటర్ మీద డి 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 అని రాయబడుతుంది. డి 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 షకేనమా రాకదనా. దేవుడు నాతో చెప్తున్నాడు, దీనికి ముందు లైఫ్ లో డిస్ట్రాయ్ చేయడానికి, నాశనం చేయడానికి శత్రువు చాలా ప్రయత్నించాడు. బట్ గాడ్ ఇస్ డివైన్ అపాయింట్మెంట్ వలన ఆ డిస్ట్రాయ్, ఆ నాశనాన్ని దేవుడు తొలగించాడు. ఇప్పుడు ఆ దేవుడు డివైన్ డైరెక్షన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ చాలా మందికి డైరెక్షన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ డి అనే లెటర్ కి సంబంధించిన కొంతమందిని దేవుడు టచ్ చేస్తున్నాడు. దీనిలో ధను ఇలా పేరు నేను చూస్తున్నా. డానియేల్ షెనెమ కారాబాదియల గదన. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును. ఈ హృదయమే చేయి పెట్టు. ఒక చేయి పైకెత్తి దేవుడిని ఎలాగడు, లార్డ్ దేవా టేక్ మీ, నన్ను నీ చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళండి అని అడగండి. నిన్ను నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళండి అయ్యా. నా కుటుంబాన్ని, నా పరిచయాన్ని, లార్డ్ టేక్ మీ, మీరు తీసుకొని వెళ్ళండి ఆయన. ఆ డైరెక్షన్ మాకు విడుదల చేయండి నాయన. Father, we thank you for this wonderful time. As we surrender ourselves to you, Lord Jesus, let everyone receive a supernatural blessing tonight, Lord. ఇప్పుడే వారి హృదయానికి సమాధానం. చాలా హృదయాలు గలిబిలి కలవరం ఉన్నాయి, కన్ఫ్యూజన్, ఏం చేయాలి ఏంటి అర్థం కాని పరిస్థితి. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద లార్డ్ ఇస్ టచింగ్ హిస్ హార్ట్. కొంతమంది తలంపులు, మైండ్ భయంకరమైన మైగ్రేన్ హెడేక్, తల ప్రాబ్లం, మైండ్లో ఆలోచనలు, విపరీతమైన గలిబిలి, ముళ్ళు పొడిచినట్లుగా పొడుస్తున్నాయి. అదే టచ్ చేస్తున్నాడు దేవుడు, టచ్ చేస్తున్నాడు. ప్రకాశ్ 1 2 3 థర్డ్ రో సెకండ్ వన్ ప్రే చేయి. గాడ్ ఇస్ టచింగ్. చాలా మంది తాకుచున్నాడు. ఎబెనేజర్ కమ్ హియర్, ఎబెనేజర్ సొలొమన్ కమ్ హియర్. సెకండ్ రో ఫస్ట్ వన్ ప్రే చేయి. సెకండ్ రో ఫస్ట్ వన్ మీ ముగ్గురు ప్రే చేయండి. yes ప్రే చేయి. ప్రే చేయి. తనకి నేమైనా హాందులాగా సంథింగ్ మై గాడ్ ఈస్ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ముగ్గురు ప్రే చేయండి, ముగ్గురు ప్రే చేయండి. సంథింగ్ ఏదో జరగబోతుందండి ఇక్కడ. ఆ సహోదరి, ఆ కళ్ళజోడు సహోదరి కావాలి చేశా కదా.
గాడ్ ఇస్ చేంజింగ్ యువర్ డైరెక్షన్. ఠోరావాలా తీయరాగలనా. నీ మీద నాశనాన్ని శత్రు విరుద్ధపరిచాడు. నీ తలంపులు నీ గుండె మీద భయంకరమైన బాణముల్లాగా గుచ్చే పరిస్థితులు. కానీ మై గాడ్ ఇస్ టెల్లింగ్ యూ టునైట్ ఈస్ ద నైట్ ఆఫ్ డెలివరెన్స్. ఈ రాత్రి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ ఒత్తిడి నుంచి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. లేకపోతే నిన్ను ఇలా చూస్తున్నప్పుడు నాకు అక్టోబర్ నెల కనబడుతుంది. అక్టోబర్ నెల పెయినే కండి ఎలా కదరా. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. దేవుడు ప్రశాంతతను కలుగు చేయబోతున్నాడు. నీ అట్మాస్ఫియర్ని చేంజ్ చేయడం నేను చూస్తున్నాను. మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తుండగా ఒక బ్లాక్ క్లౌడ్ మీ ఫ్యామిలీ మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో నేను తాకుతున్నాడు. ప్రార్థన చేయడం సహోదరుని. ఆ పేరేంటి అడగండి, తన పేరేంటి అడగండి. ఎవరు రాకదరా చేస్తాను. వీళ్ళు లైట్ రావడం నేను చూస్తున్నాను. బ్లాక్ క్లౌడ్ ఈస్ గోయింగ్ అవుట్. ఓ యెహోవా మంచివాడు, యెహోవా గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును. బ్రదర్, ఈ బ్రదర్ దేవుడు టచ్ చేస్తున్నాడు. ఈ బ్రదర్ ని ఒక రివైవల్ దిస్ ఈజ్ అవర్ డే మై డియర్ బ్రదర్. దిస్ ఈజ్ అవర్ డే. దీని మే రోటోలో ఆగస్టు నెల. దిస్ ఈజ్ అవర్ డే. ఆగస్టు నెల పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫ్రీడమ్, ఒక విడుదల, అనేకమైన వాటి యొక్క టెస్టిమోనీస్ దేవుడు విడుదల చేయబోతున్నాడు. యేసు నామములో I break every financial curse in the name of Jesus. ఈ ఇరువురి మీద కూడా యేసు నామములో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్ వి థ్యాంక్ యూ. నీ కృపకే వందనాలు. నడిపించండి, కృపనివ్వండి, బలపరచండి. నీ కార్యములు ఆయన నూతనపరచండి. నువ్వు మంచివాడు అయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని కీర్తన 118లో రాయబడినట్టు నేను స్తుతిస్తున్నావయ్యా, నిన్ను ఆరాధిస్తాను. మీరు రాత్రి అసాధారణ నీ కార్యం చేయండి. యేసునామములో నన్ను తగ్గించుకుంటూ అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వావ్, ఎంతమంది దైవ సన్నిధిని అనుభవించారు? గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. రెడీ. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఈ రాత్రి ఒక ప్రవచనాత్మకమైన మాటని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మీ దగ్గర మొబైల్ ఉంటే ఫోన్ తీసి, ఎవరు రావడానికి కొంచెం లేట్ అవుద్దిలే, షేర్ అన్నా చేయండి. లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఏ ఛానల్లో తమ్ముడా? పాస్టర్ ప్రేమ్ కుమార్ అంతేనా? టీపీజీ అని కొడితే వస్తుంది. వాక్యం చదివాక షేర్ చేయండి. ఎందుకంటే ఇంకొకరికి లైవ్ కాదు, మీరు షేర్ చేసేది బ్లెస్సింగ్ షేర్ చేస్తున్నారు. దేవుడు ఇదో కార్యం చేయబోతున్నాడు. అందుకే చెప్తున్నాను, జనరల్గా చెప్పను. చదవండి ఒకసారి 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవవలసిన స్థలం ఏదనగా, అందరూ ఈ మాట చెప్పండి, నేను పోవవలసిన స్థలం ఏదనగా. పక్కన వాళ్ళకి చెప్పండి, అడగండి ఒకసారి, నేను పోవలసిన స్థలం ఏదనగా. హల్లెలూయా. Tonight you are going to listen. This is a wonderful prophetic word. దావీదు గురించిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. డేవిడ్ చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క ఆదరణ, సంరక్షణ పొందుకున్నవాడేం కాడు. దావీదు చరిత్ర చెప్తుంది, యెషయా యొక్క 2వ భార్య కుమారుడు అన్నట్లుగా చరిత్ర చెప్తుంది. బట్ బైబిల్లో ఏం లేదు. కానీ దావీదు యొక్క అన్నలందరూ కూడా సైన్యంలో ఉంటే ఒకే ఒక కొడుకు అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు తెలిసిందల్లా ఒకటే, తండ్రి మాట వినడం. తనకు తెలిసిందల్లా ఒకటే, మందని కాయడం. తనకు తెలిసిందల్లా ఒకటే, వీణ పట్టుకొని సితార పట్టుకుని పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ అలా మందను కాచుకుంటూ ఇంటికి వస్తూ, మందను చూచుకుంటూ ఇంటికి పోతూ, ఇట్లా
తన జీవితం అంతా దావీదు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు. గాడ్ చూజన్. డేవిడ్ ఎవరంటే చాలామంది ఆరాధికుడు, చాలామంది గొర్రెల కాపరి, చాలామంది అక్షయ కుమారుడు అని చెప్తే, బట్ ఐ టెల్ దావీదు దేవుడు కోరుకున్నవాడు. ఆమెని చెప్పండి. డేవిడ్ వాజ్ చూజన్ బై గాడ్. హల్లెలూయా. దావీదును దేవుడు కోరుకున్నాడు. రిమైనింగ్ అంతా మిగతాదంతా సపరేట్, ఇది సెకండరీ థింగ్. జనరల్గా మీరు ఎవరు అంటే మా నాన్నగారు ఇది, మీరు ఎవరు అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇది, మీరు ఎవరు అంటే నా కులం ఇది, మీరు ఎవరు అంటే నేను ఇలాంటి పనులు ఇలాంటి మీ పొజిషన్ చెప్తారు. బట్ నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఎవరో తెలుసా? దేవుడు కోరుకున్న వ్యక్తులు మీరు. ఆమె నేను చెప్తారా? హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్పండి, మీ పక్కన చెప్పండి, నువ్వు దేవుడు కోరుకున్న వ్యక్తి అని చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ఇక్కడ సమకూర్చాడు. ప్రైజ్ ద లార్డ్. హూ ఇస్ డేవిడ్? ఎవరు దావీదు అంటే దేవుడు కోరుకున్నాడు. ఆ మాట సమూయేలుతో క్లియర్గా దేవుడే చెప్తున్నాడు, సమూయేలా సమూయేలా, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అనే మాట చెప్తే దేవుడు దావీదును కోరుకున్నాడు అనే విషయం తెలిసి సమూయేలు వెంటనే తైలం పోసి అభిషేకించాడు. ఆ అభిషేకం పొందుకున్న దినము నుంచి, ఆ ఏర్పాటు విడుదలైన దినము నుంచి, ఆ ప్రణాళిక రివీల్ అయిన దినము నుంచి కూడా దావీదు మీద భయంకరమైన పోరాటాలు, తనకు భయంకరమైన సమస్యలు, ఛాలెంజెస్, వ్యతిరేకతలు, ప్రతికూలతలు, తను నిలబడలేని అనేకమైన పరిస్థితులు తను ఏలుబడి చేయడం గమనించాడు. తోడేళ్ళు రావడం, సింహాలు రావడం, ఎలుగుబంటలు రావడం, దానితో పోరాడాల్సిన సమయాలు ఎప్పుడు యవన కాలంలోనే తోడేళ్ళతో, ఎలుగుబంటలతో, అరణ్యములో జంతువులతో పోరాడే మా మందును కాపాడడానికి, తండ్రి ఇచ్చిన పని నెరవేర్చడానికి యవన కాలంలోనే భయంకరమైన పోరాటాలు ఎదుర్కొనే ఒక వ్యక్తి. ఎన్ని పోరాటాలు అంటే తన జీవితంలో తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి మీరు 31వ అధ్యాయాల వరకు మొదటి సమూయేలు ఉంటుంది, 2వ సమూయేలు మొదటి అధ్యాయం వరకు. సో దాదాపుగా 17-18 అధ్యాయాలు ఇవి బైబిల్లో కనబడితే దావీదు యొక్క శ్రమకాలం, భయంకరమైన పరిస్థితులు. దానికి ముందు దావీదు జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ ఉద్యోగంలో, సైన్యంలో ఉంటే దావీదు ఒక్కడే గొర్రెల కాపురుగా నిలబడిన ఆ స్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంత ఒంటరితనాన్ని, ఎంత అరణ్య పనిపోండి. ఈ రాత్రి కాల సమయంలో ఈ నా మాటలు వింటున్న మీరు వినండి, ఇటు వినండి. పోనీ అటు వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వెళ్ళండి. పోనీ స్తోత్రం చెప్పండి. మీటింగ్ ప్రేమ పెట్టారు, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీరు చూడొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. మీ అందరికి వందనాలు చెప్పలేదా? నేను అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పక్కన వాళ్ళకి చెప్పండి, మీటింగ్ పెట్టింది పాస్టర్ ప్రేమ గారు చెప్పండి పక్కన వాళ్ళకి. ఈ మాట వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు పాస్టర్ గారు వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? అది చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, దిక్కులు చూడక చెప్పండి వచ్చిన పని చూడరా అని. హల్లెలూయా. అర్థమవుతుందా? దిక్కులు చూడబాకండి. అర్థమవుతుంది? దిక్కులు చూస్తే అది ఇప్పుడు చూడండి, చెప్తానే ఉన్నా వాళ్ళు చూస్తానే ఉన్నారు. మీ మొఖాలు వేసినాలో మారిపోను కాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వైపు చూడండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొంచెం గడికి హల్లెలూయా చెప్పండి. నేను అరగంటే వాక్యం చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఒక సూపర్ న్యాచురల్ ప్రొఫెటిక్ వర్డ్తో నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఇట్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఎంటైర్ మినిస్ట్రీ. పరిస్థితులు, పరిచర్యలు, వ్యవస్థలను మార్చే అద్భుతమైన మాట ఈ రాత్రి దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. సో డేవిడ్ చాలా భయంకరమైన పోరాటం. తను యవన కాలం ముందుకొని, తన సరైన తల్లి లేదు దావీదుకి, చనిపోయింది. తండ్రి ఏమో దూరం, అన్నలో సైన్యంలో ఉన్నారు, తండ్రి ఏమో ఇంటిలో, దావీదేమో అరణ్యంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. చాలా పోరాటాలు. ఈ పోరాటాలు అనుభవిస్తూ ఒంటరిగా తన జీవితంలో గడుపుతున్న వేళ ఒక ఫైన్ డే, ఒకరోజు దేవుడు తన దైవజన్ని పంపించి, ఇదిగో సమూయేలా, ఇతడు నేను కోరుకున్న వ్యక్తి కనుక తైలపు కొమ్ములోని ఆ నూనె తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించు అంటే, దేవుని బిడ్డలారా, ఇన్స్పైర్డ్ ఆ పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి ప్రవక్త అయిన సమూయేలు ఆ యవనస్తుడి మీద ఆయిల్ పోసి, నా కుమారుడా, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేశం యొక్క సింహాసనాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయని అతని మీద ఒక బలమైన అభిషేకమును విడుదల పరిచి, ఒక బలమైన ప్రవచన వాక్కును విడుదల చేశాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దైవజనుకు ఒక మాట నేను చెప్తున్నాను. ఎవరైనా ఒంటరితనాన్ని, ఎవరైనా తల్లిదండ్రులు లేని స్థాయిని, ఎవరైనా అరణ్యాన్ని, ఎవరైనా లేమిని, ఎవరైనా కొరతను, ఎవరైనా ఒక భయంకరమైన పోరాట స్థితిని అనుభవిస్తూ ఉంటే ఈ రాత్రి ఈ మాట మీ గుండెలకు తీసుకోండి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. చప్పలు కొట్టి ఆమేన్ అంటారు అనుకున్నా నేను. మరి ఏంటో నిద్ర మహల్లా చూస్తున్నారు కొంతమంది. దేవుడు కోరుకున్నాడు రా పై నిన్ను.
నిద్రమాల్లో చూస్తానే నేను అర్థం కాదు. గాడ్ చూసన్ యూ. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు నేను చెప్పనా? సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, నోటి మాటతో సర్వాన్ని కలుగ చేసిన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, మహిమలో కూర్చున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు, వేవేల కోట్ల దూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు, భూపతులకు అధిపతి, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, కుడి నక్షత్రములను కుడి చేత పట్టుకున్నవాడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు, అపరంజి పాదములు కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు, హే నిన్ను కోరుకున్నాడు. అది ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఫాదర్ కాదు, ఒక మదర్ కాదు. The Almighty God, the powerful, omnipotent God, Alpha Omega, is chosen you, my dear brothers and sisters. ఆమేన్ చెప్పండి. పక్కన వాళ్ళకి సంతోషంగా హైఫై చెప్పండి. దేవుడు నన్ను కోరుకున్నాడని చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఎవరి టీంలోకి వెళ్ళినట్లు? ఆమేన్ అల్లా. పక్కన ఇద్దరు టచ్ చేసి చెప్తారా? గాడ్, దేవుడు నన్ను కోరుకున్నాడని చెప్పండి. నాన్న రోడ్డు పక్కన అడుక్కునేవాడు కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఏదో 5 ఏళ్ళుండే అధికారం కలిగి ప్రభుత్వాన్ని కలిగిన వారు కాదు. నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను కోరుకున్నది ఆల్మైటీ గాడ్, పవర్ఫుల్, ఓ ఎల్ షడై గాడ్. ఆమేన్. ఈ మాట చెప్తున్నాడు. మీకు ఎలా ఉందో తెలియదు, నాకు ఎలా ఉందంటే ప్రభు అక్కడ అంటున్నాడు, దేవదూతలతో, ప్రపంచమంతటితో, సర్వ సృష్టితో, మనుషులతో, సేవకులతో, అందరితో అంటున్నాడు, అదిగో జాషువా ఉన్నాడే, నేను అతన్ని కోరుకున్నాను, నేను కోరుకున్నవాడు ఇతడే. అబ్బా ఏం అప్రిషియేషన్ అండి. ఆమె నేను చెప్పండి. ఏం ఎంపిక అంటే ఆమె నేను చెప్పండి. అబ్బా హల్లెలూయా. అసాధారణమైన దేవుడు, ఎందుకు పనికిరాని యోగ్యత అర్హత లేని ఒక మట్టి లాంటి దేనికి పనికిరాని ఒక అల్పమైన జీవిని ఎన్నుకోవడమా, కోరుకోవడమా? ఎస్. ఎలా ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు? ఆయన ప్రేమ ఈ రోజు ఇక్కడ అందరి మీద విడుదలవుతుంది. చెప్పండి కొట్టండి, 2 చేతులు పైకెత్తి. యెహోవా మంచివాడు. ఈ రాత్రి యేసు నామములో ఈ మాట పెద్ద అక్షరాలతో రాసుకోండి. యు ఆల్మైటీ గాడ్ హస్ chosen you. తమ్ముడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. చెల్లి, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సేవకుడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఏరి కోరుకున్నాడు. He know. హల్లెలూయా. దేవుని సెలక్షన్ రాంగ్ కాదు. ఆమేన్ చెప్పండి. మనుషులైనా సరిగా ఎంపిక చేసుకోరేమో కానీ దేవుడు మామూలుగా ఎంపిక చేసుకోడు. ఆమె చెప్పండి. గాడ్ సెలక్షన్ ఇస్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆమెన్ అనండి. పక్కన వాళ్ళకి షేక్ అని చెప్పి దేవుడు నిన్ను కోరుకున్నాడు అనండి. ఇలా చెప్పండి. దేవుడు, మీరు ఎంత సంతోషంగా చెప్పాలి. అయిపోయి నన్ను ఇప్పుడు చూడండి ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఉన్న క్రికెట్ ఆడే టీములన్నీ కెప్టెన్లు నిలబెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి జట్లో తీసుకోమన్నారు అనుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంపిక చేసుకున్నప్పుడు కెన్యా జట్టు కెప్టెన్ ఏమో మా ఫిండీని ఎంపిక చేసుకున్నాడు. స్తోత్రం. అల్లే. బంగ్లాదేశ్ వాడేమో గిద్దియన్ గారిని ఎంపిక చేసుకున్నాడు. ఆమేనండి. కానీ వరల్డ్ ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ ఆస్ట్రేలియానో ఇండియానో అని ఆమె చెప్పండి. ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్, ఇండియా కెప్టెన్ నన్ను చూస్ చేసుకుంటే ఎట్టకుంటుంది చెప్పండి? అరే ఫిండీ, నువ్వు కెన్యా టీంలో ఉన్నావరా? అరే గిద్దియను, నువ్వు బంగ్లాదేశ్ టీంలో ఉన్నారా? నేను వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ ఉన్న టీంలో ఉన్నా. గట్టిగా నా మాట మీకు అర్థమైంది? హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎంపిక చేసుకునేది ఎవరు చెప్పండి? ప్రపంచ అధినేత. ఆమేనండి. ప్రపంచమును నిర్మించిన వాడు. ఆమేనండి. ప్రపంచమును శాసించేవాడు. ఆమేనండి. ఆయన మూలముగా, ఆయన వలనే సమస్తము కలుగుతాయి. ఆమేనండి. ఆయన అంటున్నాడు, నా కుమార్తె, నేను నిన్ను కోరుకున్నాను. హల్లెలూయా. అలా కోరుకున్నాడు డేవిడ్ని. కోరుకున్న తర్వాత తన జీవితంలో ఆ కోరుకున్నందుకు అభిషేకం ఇచ్చాడు. ఆ కోరుకున్నందుకు ఎవరు నీకు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడున్నాడు అని ఆ మాటనిచ్చాడు. ఆ కోరుకున్నందుకు నీ కోసం సింహాసనాలు ఎదురు చూస్తున్నాడనే ప్రవచనము తెలియపరిచాడు. నేను ప్రవచించి ఈ మాట చెప్తాను, మీ కోసం సింహాసనాలు ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎదురు చూడక్కల, నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఆమేనండి. ద పొజిషన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పలు కొట్టి ఆమె నేను చెప్తాను. ద పొజిషన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah. The thrones are waiting for you in the name of Jesus. Hallelujah. Hallelujah. The palaces are waiting for you in the name of Jesus. Hallelujah. ఎదురు చూసేది దావీదు కూడా.
సో ఎప్పుడైతే మాట పట్టుకున్నాడో ప్రయాణం ప్రారంభించాడు. తన లైఫ్లో ప్రారంభించిన తర్వాత విజయం వచ్చింది, మంచి విజయం వచ్చింది, పాపులర్ కూడా అయ్యాడు. కానీ పోరాటాలు పెరిగాయి. 1 కాదు 2 కాదు, వేలాదిగా ప్రతిరోజు తరమబడే ఒక అనుభవం. డేవిడ్ తను ఎంపిక చేయబడిన తర్వాత ఒక పాయింట్లో ఒక స్థిరమైన ఒక ఎస్టాబ్లిష్మెంట్తో కూర్చున్న స్థానాలు లేవు దావీదుకి. ఒకరోజు ఇక్కడ ఉంటాడు, పోరాటం వస్తే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఉంటాడు, మళ్ళీ అక్కడ పోరాటం వస్తే ఇక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఉంటాడు, మళ్ళీ అక్కడ పోరాటం వస్తే ఇక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఉంటాడు. యూనో ఆల్మోస్ట్ 15 years 15 సంవత్సరాలు దేర్ ఈజ్ నో ఒక సరి అయిన లొకేషన్లో దావీదు లేడు. తన లొకేషన్స్ ఏంటి? అరణ్యం, అడవి, ఫారెస్ట్ ఈజ్ లొకేషన్. డిజర్ట్, ఎడార్లు ఆయన లొకేషన్, కొండలు ఆయన లొకేషన్, కొన్ని సందర్భాల్లో గుహలు, అదుల్లాము గుహలు ఆయన లొకేషన్. దాక్కునే పరిస్థితులు, వెనకాల దాక్కునే పరిస్థితులు. బ్రిదేన్ బిడ్లారా, ఫిలిస్తీన్ల ప్రాంతాలు వెళ్ళాడు, సిక్లకు వెళ్ళాడు. యూనో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయో డేవిడ్ లైఫ్లో, సో మెనీ లొకేషన్స్. తన ఇంటి దగ్గర ప్రారంభించబడి దేవుని యొక్క ఎంపిక తర్వాత, తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత హీ మూవ్ టు సో మెనీ ప్లేసెస్. చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. 1 కాదండి, చెప్పాలి అంటే మీరు 16 నుంచి 31 అధ్యాయాలు చదివితే ఎన్ని లొకేషన్స్కి ఈ యవన కుమారుడు వెళ్ళాడో. దాదాపుగా 15 సంవత్సరాలు ఈ వాస్ ట్రావెలింగ్. అందుకనే ఒక కీర్తనలో అంటాడు, నా సంచారములు నువ్వు లెక్కించుచున్నావు నాయన. అన్ని ప్రయాణాలు చేశాడు. అంటే నేను ఎన్ని ప్రయాణాలు చేశానో, ఎన్ని అరణ్యాలు తిరిగానో, నా బ్రతుకేంటో, నేను ఎక్కడెక్కడ నివసించానో, ఎక్కడెక్కడ ఒక చోట 6 నెలలు ఉండేవాడు, ఒక చోట 1 సంవత్సరం ఉండేవాడు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, ఒక చోట 10 నెలలు ఉండేవాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు, ఒక చోట 2 సంవత్సరాలు ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అరే ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది దావీదుకి చెప్పాలి గట్టిగా లేదు. ఒక పర్మనెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఒక స్థిరపరచబడిన ఒక అనుభవం అనేది తన జీవితంలో లేదు. అరే ఏంది ఇది, నాకు అర్థం కాదు. 15 years నుంచి తిరగడమేనా? ఒక స్థిరపరచబడిన ఒక అనుభవం నాకు లేదనే ఒక భావన కలిగే ఉండొచ్చు ఎన్నో సందర్భాల్లో. దేవుడేమో నేను సింహాసనాలు ఎదురు చూస్తున్నాయంటే, ఏనాడు సింహాసనం చెప్పిన దినం నుంచి 15 సంవత్సరాల్లో ఏనాడు సింహాసనం మీద కూర్చోలేదు. ఏనాడు సింహాసనం మీద కూర్చోలా. తను కూర్చునేది ఎక్కడో చెప్పినా, కొండల రాళ్ళ మీద, బండల మీద కూర్చున్నాడు అతను, చెట్ల కింద కూర్చున్నాడు అతడు, గుహ లోపల కూర్చున్నాడు అతడు, సముద్రపు ఒడ్డును కూర్చున్నాడు అక్కడ, నదిన ఒడ్డును కూర్చున్నాడు ఆయన ప్లేసెస్ వైజ్ డిఫరెంట్ లొకేషన్స్. అట్టారా భాష. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ జీవితాలలో యూనో యూ హ్యావ్ సో మచ్. దేవుని ప్రమాణములు, వాగ్దానములు మీద చాలా ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, నీ స్థితిగా నువ్వు ఎవరు అంటే దేవుడు ప్రేమ చేత నేను ఎన్నుకొనబడిన వ్యక్తివి. ఆమేన్ అని చెప్పండి. నాట్ నువ్వు ఫలానా సుబ్బారావు గారు అబ్బాయి, ఫలానా సావిత్రమ్మ యొక్క కుమార్తె. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అలాంటిది కాదు. నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మానవులను దేవుడు ఎంపిక చేసి కోరుకున్నాడు. సర్వ విశ్వములో ఎన్నో ఉండగా దేవుడి మట్టిని కోరుకొని బొమ్మగా చేసి తన ఊపిరిని విడిచి తన రూపాన్ని, తన పోలికని మనకిచ్చాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో అంటే అర్థం ఏంటి? ఆయన కావాలని కోరుకున్నాడు. ఆయనకు బుద్ధి లేక ఈ మట్టిని పట్టుకోవాలా, ఆయనకు తెలివి లేక పట్టుకోవాలా. తెలివి మాట్లాడితే అసలు ఆయన బుద్ధిహీనతే అందరి జ్ఞానం కన్నా పెద్దదని రాయబడింది కొరింథీయుల్లో. ఆమేన్ చెప్పండి. నా మాట అర్థమైందా? ఆయన జ్ఞానంలో లీస్టెస్ట్ లెవెల్, మనుషులందరూ కలిగిన జ్ఞానం యొక్క హైయెస్ట్ లెవెల్ కన్నా హైయెస్ట్ అంట. ఎంతమందికి అర్థమైందా? ఆమేన్ అని చెప్పేవాళ్ళే. హల్లెలూయా. ఆయన బలహీనత మనందరి బలము కన్నా బలమైందని రాయబడింది బైబిల్లో. ఆమేన్ అని చెప్పండి. ఈయన తెలియకేం పిచ్చోడే పట్టుకోలేదు. ఆయన తెలియకేం మట్టిని పట్టుకోలే. నేను సెలెక్ట్ చేసుకోవాలి, తెలియకేం పట్టుకోవాలి. నువ్వు తెలుసు, నువ్వు రుద్దితే మట్టే వస్తావని నీ ముఖం నలిపేయని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పుట్టేవా నీకు తెలుసు, నువ్వు ఏ పూరిపాకులు ఉన్నావో, ఎలా తింటున్నావో, నీ మెనూ ఆయనకు తెలుసు. ఆమేన్ అని చెప్పండి. అదే నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ ప్రయాణాలు ఆయనకు తెలుసు. బైబిల్ చెప్తుంది, వెనుకను ముందును ఆయన ఆవరించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళినా నువ్వు రెక్కలు కట్టుకుని ఆకాశం ఎగిరిన అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనకు మర్రుగైనది ఏది లేదు. పక్కన చేయకండి చెప్పండి, ఆయనకి మరుగైంది ఏదీ లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఏం తెలుసు? నువ్వు ఎలాగున్నావో తెలుసు, నీ శరీరంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, నీ ఫ్యామిలీలో ఏ పరిస్థితులు ఉన్నాయి, నీ కుటుంబం ఏంటి, నీ స్థితిగతులు ఏంటి, అర్థమవుతుందా? నీ సర్టిఫికెట్లు ఏమున్నాయి, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఆ మార్కుల్లో కూడా ఎన్ని చూడకుండా రాసావో, చూసి రాసావో కూడా ఆయనకి. ఆమేన్ అల్లా. ఇంకేం చెప్పాలి నీకు? చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా? నీ బ్లడ్ పర్సంటేజ్ అంతా కూడా ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ పెయిన్, నీ బాధ, నీ పరిస్థితి, హీ నోస్ ఎవ్రీథింగ్.
ఆయనకు మరుగైనది ఏది లేదు. చీకటి కూడా ఆయనకు చీకటి కాదు. అన్నీ తెలిసే మట్టిని పట్టుకున్నాడు, అన్నీ తెలిసే బొమ్మను చేశాడు, అన్నీ తెలిసే ఊపిరిని విరిచాడు, అన్నీ తెలిసే ఆత్మను ఇచ్చాడు, అన్నీ తెలిసే అధికారాన్ని ఇచ్చాడు, అన్నీ తెలిసే అభిషేకం ఇచ్చాడు, అన్నీ తెలిసే కుటుంబాన్ని నిర్మించాడు, అన్నీ తెలిసే ఏదేళ్ళలో పెట్టాడు. ఆయనకు తెలుసు నీ బలము తెలుసు, నీ బలహీనత తెలుసు, నువ్వేంటో తెలుసు. ఆయన అన్నీ తెలుసు. He knows everything. నీ బలము నీ బలహీనత అన్నీ తెలుసు బ్రదర్. He knows everything. Still నీ బలాన్ని బట్టో, నీ బలహీనతను బట్టో, నీ శక్తిని బట్టో, నీ శక్తిహీనతను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ జ్ఞానహీనతను బట్టో, God didn't choose you. By His grace and love, ఆయన కృప ద్వారా, ప్రేమ ద్వారా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంతమంది నమ్ముతారు? చేయతే ఆమె నేను చెప్తారా? ఓ ప్రైజ్ ద లార్డ్. ఆ ఎంపికలో ఈరోజు మీ లైఫ్లో కూడా ఒక సర్టెన్ లొకేషన్స్ లేవు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు, సరైన ఒక మంచి ఉద్యోగ స్థాయి లేదు, ఒక మంచి ఫ్యామిలీ పొజిషన్ లేదు, ఒక మంచి ఒక సేవా లైఫ్ లేదు, ఒక మంచి స్థిరమైన ఒక మినిస్ట్రీ లేదు. అరే ఇది నాదిరా, ఇది నేను ఇలా పెడుతున్నాను రా, ఇది నా సింహాసనం రా అని నువ్వు సింహాసనం వేసుకుంటూ కూర్చున్న ప్లేసెస్ లేవు నీకు. దేవుడు నాతో క్లియర్గా చెప్పాడు, జాషువా చాలా మందికి ఒక ప్రాపర్ థ్రోన్స్ లేవు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ఆ సింహాసనాలు లేవు. ఆ డేవిడ్కి 15 years 15 సంవత్సరాలు. ఆ మాట మీకు అర్థమైతే, అదుల్లాం గుహం సర్టైన్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం అదుల్లాం గుహలో ఉన్నాడు, కొంతకాలం కొండల్లో ఉన్నాడు, కొంతకాలం ఆ యొక్క అరణ్యములో ఉన్నాడు, కొంతకాలము ఆ నదుల పక్కన ఉన్నాడు, కొంతకాలము ఆ ఫిలిస్తీన్ ఊరిలో ఉన్నాడు, కొంతకాలం సిక్లగ్లో ఉన్నాడు, కొంతకాలం ఆ యొక్క సమయలు ఇంట్లో కూర్చున్నాడు, కొంతకాలం దాతానులో ఉన్నాడు, కొంతకాలం 15 yearsలో నేను అనుకుంటూ ఉన్నాను ఎన్ని ప్లేసెస్ చేంజ్ చేశాడు. కానీ ఒక విషయం చెప్పనా, అన్ని ప్రయాణాలు చేసి అన్ని ప్లేసెస్ చేంజ్ అయినా, ఎన్నో పోరాటాలు ఎదురైనా, తన మీదకి మరణ గండాలు 1 కాదు 2 కాదు, ప్రతి ప్రయాణం వెనకాల భయంకరమైన మరణాలు ఉన్నాయి. నీకు విషయం చెప్పనా, ఎవ్రీ ట్రావెల్ వినండి. ఇప్పుడు డేవిడ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు అనుకునే టైంలో తన మీదకి మరణం వచ్చేది. వింటున్నారా? మరణం రాగానే దావీదు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేవాడు. దావీదుకి అక్కడ ఒక మరణం వచ్చేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు. ఇక్కడ మరలా ఒక బాణం విసిరేవాడు, ఒకడు బాణం విసిరేవాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే వాళ్ళు దండెత్తేవాళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో మెనీ టైమ్స్ డేవిడ్ ఇలాగా మరణము, మళ్ళీ ట్రావెల్, మరణము, ప్రయాణము, మరణము, ప్రయాణము, మరణము. యవనస్తుడి జీవితం అర్థం చేసుకుంటే నాకు అనిపించింది, ఎంత భయంకరమైన స్థితి. మరణాలు తనను వెంబడిస్తున్నా ఆగని ప్రయాణాలు తనని కొనసాగింప చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? తన మీద ఉన్న ఆయిల్, తన తల మీద ఉన్న ఆయిల్, తన మీద పలకబడిన ప్రవచనము, తన మీద దేవుడు కలిగిన ఆశ, ఆలోచన. అతని మీదగా మరణాలు వస్తున్నా మరణాలను తప్పించుకొని ప్రయాణాలు చేయగలిగాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద ఒక విషయం చెప్పండి, ఎంతమంది మరణాలు దాటుకొని వచ్చారు? చెయ్యొద్దు చెప్పండి. నేను నిన్నే దాటుకొని వచ్చాను, నిన్నే. స్తోత్రం కలుగును గాక. నిన్న కాక మొన్న డే బిఫోర్ ఎస్టర్డే, జస్ట్ 1 minute అందరూ పాటలు పాడేవాళ్ళే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం అంతా ఆదరణ పాటలు, మొత్తం యూట్యూబ్, ఫేస్బుక్ అంతా హల్చల్ అయిపోయేది. బాగా యవన కాలంలో బలంగా వాడబడుతుంది. దైవజనులు నాయన్ జాషువా గారు, డానియల్ గారు, అర్థమవుతుంది. ఇంకెవరున్నారు మన కారులో? కొత్త తరగతి తమ్ముడు గిద్యోను, ఇంకొక పాస్టర్ గారు, ఇంకొకటి ఎవడైనా తమ్ముడు కిరణ్, అందరూ సేవకులవే. స్తోత్రం చెప్పండి. 5 క్షణంలో చచ్చిపోయేవాళ్ళు. ఒక్క సెకండ్ అండి, 1 second. మీరు నమ్ముతారు లేదో, భయంకరంగా నాకు సడన్గా నాకు ఈ మినిస్ట్రీ ఎక్కువైపోయి, ఈ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు అన్నీ ఎక్కువైపోయి నా బ్రెయిన్ నరాల మీద దెబ్బ తగిలిందో, నాకు ఐస్ నరాలు ఏం తగిలిందో తెలియదు. కానీ నేను అంతకుముందు రోజే ప్రవక్త అయిన ఎలీషా యొక్క తలని అపవాది కోరుకుంటున్నాడని వాక్యం చెప్పా. నెక్స్ట్ రోజు నా తల మీదకి వచ్చింది అది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాదిగాడు ప్రవక్తల తలలు కోరుకుంటాడు వాడు. అర్థమైతే ఆమేనండి. ఏమండి, యెజబెలు ఏలియా తల కోరుకుంది, తర్వాత ఎలీషా తల. కొత్త నిబంధనలోకి వస్తే యోహాను తల కూడా. ఆడికి మేక తలకే, గొర్రె తలకే ఎక్కదాడికి. ఆడికి ఎవరి తలకాయలు కావాలి చెప్పండి? మీ తలకాయే. హల్లెలూయా. నా తలకాయలు ఏముందండి? మట్టి పుర్రే కదండి. నీ తలకాయలో మట్టి పుర్ర, నీ తల మీద అభిషేకం ఉంది. ఆమె నల్లది గట్టిగా. నువ్వు 8th class చదివేవాడిని, 6th class చదివేవాడిని, నీకు ఏబిసి నిశాని అని తెలిసి ఆయనకి. కానీ నువ్వు నిశాని తలకాయనే, నీ బుర్రలో ఏది లేదు. నువ్వు నల్లోడు, తెల్లోడు, పొల్లోడు, పిచ్చోడు, ఎనకటో ఎవడ అన్నికి తెలుసు. కానీ నీ తల మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నీ తలను కోరుకుంటాడు ఆయన. ఏమండి, సింహం చూడండి, సింహం ఏం కోరుకుంటే చెప్పండి? క్రొవ్విని మెదడు కావాలంట దానికి. ఏ మెదడు చెప్పండి? మదవెక్కిన ఏనుగు మెదడు తింటే కానీ దానికి నిద్ర పట్టదంట. హల్లెలూయా. ఇప్పుడు మనం మదవెక్కిన వాళ్ళం కాదు, అభిషేకం ఎక్కిన వాళ్ళం మనం.
ఆమేనన్నది హల్లెలూయా. ఆ సింహానికి మదవెక్కిన ఏనుగు మెదడు ఎలా కావాలో ఈరోజు అపవాదిగాడు గర్జించే సింహం వల్లే చెప్పండి, అభిషేకం ఉన్న, ప్రణాళిక ఉన్న, వాగ్దానం ఉన్న తలలు కావాలి వాడికి. దానికోసం వస్తే సడన్గా నాకు కళ్ళు తిరిగినాయి, నా తల ఇలాగ పడిపోయింది. అందరూ నిద్రపోతున్నారు కారులో, నేను డ్రైవింగ్ చేస్తున్నా. ఒకే ఒక సెకండ్ డివైడర్కి వెళ్ళిపోయింది, స్పీడ్గా వెళ్తున్నా మళ్ళీ నేను. హల్లెలూయా. ఒక్క సెకండ్లో ఎలా తిప్పింది యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. అది తప్పించుకొని ఇక్కడికి వచ్చాను, ఆమె చెప్పండి. పోనీ తప్పించుకున్న తర్వాత ఏమైనా ఇంట్లో పడుకుని అంటే లేదు, అది తప్పించుకున్న తర్వాత మళ్ళీ 6 గంటల ప్రయాణం చేసి మళ్ళీ కారు డ్రైవింగ్. హల్లెలూయా. అది తప్పించుకున్న తర్వాత మరలా 4 గంటల ప్రయాణం, అది తప్పించుకున్న మళ్ళీ ఇప్పుడు ప్రయాణం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 12 గంటల ప్రయాణం. ఆమె అంటున్నారా? సో ఎవ్రీ జర్నీకి బిఫోర్ ఒక మరణం ఉంటుంది, కానీ ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోతుంది అది. నేను యేసు నామములో నేను ప్రవచించి మాట చెప్తున్నాను, నీ వెనకాల మరణము తరమనివ్వండి, కానీ యేసు నామములో నీ ప్రయాణాలు మాత్రం ఆగవని చెప్తున్నాడు యేసు. నీ ప్రయాణాలు మాత్రం ఆగవని చెప్తున్నాడు. నీ సేవా ప్రయాణం ఆగిపోదు, నీ విశ్వాస ప్రయాణం ఆగిపోదు, నీ కుటుంబ ప్రయాణం ఆగిపోదు. యేసు నామములో ఆపడానికి ఎన్నో మరణాలు వస్తున్నాయో ఆ మరణాలన్నిటినీ నా దేవుడు తప్పించబోతున్నాడు. మరణము కాడులు విరగబట్టబడును గాక, మరణమును కలుగు చేసే ప్రతి అపాయాలు, కీడులు కొట్టివేయబడును గాక. ఏ ప్రణాళిక, వాగ్దాన, అభిషేక తలల మీదకు విడుదలవుతున్న కీడులు కొట్టివేయబడును గాక. ఈ పక్కలకు అయిపోయింది చెప్పండి, మరణము నీ ప్రయాణం ఆపలేదని చెప్పండి. క్రిస్టియన్ లైఫ్ అది ఆమేనని చెప్పండి. జనరల్గా ప్రతి ఒక్కడు మరణం దగ్గర ఆగిపోవాలి, కానీ ఒక క్రైస్తవుడు మరణం దగ్గర ఆగడు. ఆమేనండి. ఆ మరణములో నుండి మహిమలోనికి ప్రయాణిస్తాడు. ఓ గట్టిగా చప్పలు కొట్టి ఆమేన్ అంటారు అనుకున్నాను. దిస్ ఈజ్ అవర్ లైఫ్. యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. అపవాది పాపము ద్వారా మానవుడికి మరణాన్ని తెచ్చాడు. అవిధేయతలను చూపించి దేవుడికి విరోధమైన భావనలకు తీసుకొని వెళ్ళి పనులు చేయించి అపవాది పాపము ద్వారా మరణాన్ని తెచ్చాడు. మరణము దేవుడు తీసుకురాలా. గాడ్ ఈజ్ ఎటర్నల్. హల్లెలూయా. ఆ మరణాన్ని అపవాది ఎప్పుడైతే తెచ్చాడో ప్రభు క్లియర్గా చెప్పాడు, నువ్వు ఇదిగో అపవాది మాట విని నా మాట వినుక నువ్వు పనులు చేసిన తినమన చనిపోతావు నాయన, చచ్చిన స్థాయికి వెళతావు, చచ్చిన వాడు వాళ్ళే అయిపోతావు అని అన్నాడు. హల్లెలూయా. సో ఆ మరణము కూడా ఇట్స్ ఎ లొకేషన్. ఇట్ ఈస్ ఎ లొకేషన్. దట్ ఈస్ నాట్ ఎ క్లోజ్, ఇట్స్ ఎ లొకేషన్. ఆమేనండి. మీకు విషయం చెప్పనా, అది క్రీస్తును నమ్మినా నమ్మకపోయినా మరణము దగ్గర ఆగదు ఎవరి లైఫ్. ఆమె చెప్పండి. దేర్ ఇస్ సమ్ లొకేషన్. అక్కడ నుంచి 2 ప్రయాణాలు ఉన్నాయి. ఇతడు నరకానికన్నా వెళ్తాడు, ఇతడు పరలోకానికన్నా వెళ్తాడు. లొకేషన్, ఒక లొకేషన్ నీకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫైనల్, ఎటర్నల్. అది పరలోకమైన నరకం, అది ఫైనల్. మరణం ఫైనల్ కాదు. ఆమేనన్నారా? హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది? ఆమేనని చెప్పండి. అపవాది పాపాన్ని తీసుకొచ్చి మరణాన్ని తీసుకురావాలనుకున్నాడు. ఆ మరణం ప్రభు అన్నాడు, ఆ మరణంతో అయిపోయింది నీ లైఫ్ వల్ల. వాడు పాపము చేసిన వెంటనే వాళ్ళ లైఫ్ ఏమి అయిపోలేదు, వారి లైఫ్ చచ్చిపోయారు. ఆదాము అవ్వ డిస్ట్రాయ్ అయిపోయి అక్కడితో అయిపోయిందా? అవ్వలేదు. అక్కడ అవలా. అది ముందుకు కొనసాగించబడింది. కానీ వాళ్ళ కొనసాగింపు ఎలాగుంది? పాపము వలన ఆ మరణం ఎప్పుడైతే వచ్చిందో దాని కొనసాగింపు కష్టము, నష్టము, శాపము, వేదన అయ్యింది. హల్లెలూయా. వేదన అయ్యింది. సో వాడు తీసుకొని వచ్చాడు ఆ వేదన. ఈ మార్గం, నా మాట మీకు ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేనని చెప్పండి. అపవాది పాపాన్ని తీసుకొస్తే ఈ పాపం వల్ల వీడి ప్రయాణం ఏమైంది? ఒక వేదనకరమైన, ఒక శాపకరమైన, ఒక విలువలేని పరిస్థితిలో, ఒక భయంకరమైన నరకమునకు వెళ్ళే ఒక ప్రయాణము గుండా తన జీవితం పాడైపోయి ఒక ప్రయాణము ప్రారంభించబడింది. అక్కడ ప్రారంభించబడింది. అక్కడ ఒక భయంకరమైన డిస్ట్రాయిడ్ లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడ ఆమేన్ చెప్పండి. అక్కడ ఒక భయంకరమైన జీవితం ప్రారంభించబడాల. ప్రయాణం అవుతూ వెళుతుంటే ఇక ఈ మానవుడు ఆ యొక్క హెల్ని, ఆ నరకాన్ని, ఆ పాతాళాన్ని, ఆ భయంకరమైన డిస్ట్రాయిడ్ ప్లేసెస్లో ఒక రీచ్ అయ్యేలోపే పరలోకము నుంచి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వచ్చి ఆ పాపములను విరిచి పాపమును తొలగించడానికి, ఆ పాపము శిక్షను భరించి కల్వరి శిలువలో ఆయన మరణించి ఆయన రక్తము వల్ల మన పరిశుద్ధులను చేసి మన ప్రయాణాన్ని, అలా వెళ్తున్న ప్రయాణం సడన్ గా మన ప్రయాణాన్ని జీవము వైపు నడిపించిన శ్రేష్టమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చేశాడు. ఆ
మరణము నుంచి మహిమలోనికి. అందుకనే ఎవరైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే వాడు నశింపక నిత్య జీవము. నాశనం ఎక్కడ? మరణము నాశనము కాదు. నా మాట మీకు అర్థం కాలేదు. డెత్ ఈజ్ నాట్ ఏ డిస్ట్రాయిడ్ ప్లేస్. మరణము నాశనము కాదు. నాశనం ఏంటి? అది వేరు. హల్లెలూయా. కానీ ఆ నాశనానికి నువ్వు వెళ్ళిపోవడానికి ఆ మరణముకు ముందు జరిగిన ఆ పనులే, ఆ క్రియలే కారణం. అయితే వినండి, ఇప్పుడు ఆ ప్రభువు అలాగ నడిపిస్తున్నాడు జీవంలోనికి. ఈరోజు ఎంతమంది అయితే నాశనానికి పోయే మార్గంలో వెళుతున్నారో, యేసుక్రీస్తునందు కలిగిన విశ్వాసము నీ నాశనమును తప్పించి నిత్య జీవమును కలుగు చేసింది. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతించండి, చెప్పండి. వాట్ జీసస్ గివ్. దేవుడు యేసు మనకి ఏమి ఇచ్చాడు? మన లైఫ్ని, మన ప్రయాణాన్ని మరణము ఆకకుండా చేశాడు ఆయన. ఆమేనండి. మన ప్రయాణాన్ని మరణం ఆపక ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి, శ్రేష్టమైన స్థలములోనికి, ఆయనుండు స్థలములో మనం ఉండడానికి మన కొరకు సిద్ధపరచబడిన ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ మరణం అపవాది తెస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణమును జయించే. గట్టిగా చప్పలు కొట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యేసు ఆ మరణమును జయించి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు రక్తము చేత కడిగి వేయబడతారో, ఎవరైతే యేసునందు విశ్వాసము చేయని పిల్లలు అవుతారో, వారును కూడా ఆయనతో పాటు వారసులయ్యి ఆ మరణము దగ్గర ఆగి నాశనానికి వెళ్ళరు. వారు మహిమలో దేవుని పాదాల దగ్గర, దేవుని కుడి పార్శ్వను కూర్చునే వధువు సంఘములాగా మారిపోతారు. ఈ రోజు ప్రభువు చెప్తున్నాడు, యేసు రావడం ద్వారానే మరణము తొలగిపోయింది. ఈరోజు ఆ యేసు నీతో ఉన్నాడు. పక్కనకి శేఖర్ చెప్పిన యేసై నీతో ఉన్నాడు అని చెప్పి. అందుకే ఎప్పుడెప్పుడైతే మరణం వస్తుందో యేసు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్ చెప్పండి. నీ ప్రయాణము విల్ నాట్ స్టాప్. నీ జర్నీ మరణము దగ్గర ఆగకూడదు. అందుకే డేవిడ్ని సర్టైన్ లొకేషన్స్లో, ఏ లొకేషన్కి వెళ్తే ఆ లొకేషన్లో మరణం వెంటాడింది. ఈరోజు చాలా మందికి అనారోగ్యాల ద్వారా, చాలా మందికి ప్రమాదాల ద్వారా, చాలా మందికి భయంకరమైన మాంత్రిక తాంత్రిక శక్తుల ద్వారా మరణకరమైన పరిస్థితులు, శరీరంలో మరణకరమైన అవయవాలు, జీవితంలో మరణకరమైన పొజిషన్స్, ఫినాన్షియల్ డెత్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ డెత్ సిచ్యువేషన్స్, ఎన్ని మరణకరమైన అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయో, నేను ఈ మాట ప్రవచించి రెండో మాట ముగించబోతున్నాను. ప్రవచించి నేను ఈ మాట చెప్తున్నాను. ఆ డెత్ సిచ్యువేషన్స్, ఆ డెత్లీ పరిస్థితులు, ఆ మరణకరమైన అనుభవాలు, పరిస్థితులు నీ ప్రయాణాన్ని ఆపలేవని, నీ ముందుకు కొనసాగని కూడా ఆపలేవని నేను యేసు నామములో ప్రవచించి మాట చెప్తున్నాను. నా యేసు ఈ రోజున నీ ప్రయాణాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో సాగించబోతున్నాడు. హల్లెలూయా. నీ పక్కన వారికి శేఖర్ని చెప్పండి, ఉన్నతమైన ప్రయాణాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. నీకు ఏ పరిస్థితి, ఏ పోరాటము, ఏ మరణము, ఏ భయంకరమైన శూన్యపు అనుభవాలు నీ ప్రయాణాలు ఆపలేవు. నిరుత్సాహంతో వచ్చేవేమో. ఏలియా నిరుత్సాహంతో చనిపోదాం అనుకున్నాడు, బట్ అవలేదు. కారణం ఏంటి? ద కాలింగ్, ద అనాయింటింగ్, ద కాలింగ్, ద అనాయింటింగ్, ద లవ్, ద గ్రేస్. దయచేసి నేను ఇర్మియా అంటాడు, నేను ఇక ప్రకటించను, నేను ఇక వాక్యం చెప్పను, నేను ఈ జనుల కోసం నేను నిలబడను, నేను వద్దు ప్రభు అంటున్నాడు కానీ తన హృదయంలోని వాక్యం అంట, మాటలంట గుండె మండించేసి మాట్లాడు. ఆమేనండి. అలాగనే నువ్వు ముందుకు వెళ్ళలేనిక నేను బ్రతకలేను, నా ప్రయాణం లేదు, నా ఫినాన్షియల్స్ ఇవి, నా ఫ్యామిలీ ఇది, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు కులం లేదు, నాకు తోడ్పాటు లేదు, నాకు ఇది లేదు, నాకు అభిషేకం లేదు, నాకు జ్ఞానం ఏమీ లేవు అని నువ్వు కూర్చొని ఇక వెళ్ళలేను, నేను సాగలేను అనుకుంటున్నావా? బట్ ద కాలింగ్, ద గ్రేస్, ద లవ్, దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుడి నీ మీద కలుగున్న ఆశలు, ఉద్దేశాలు నిన్ను అలా ఉంచలేవు, నిన్ను కొనసాగిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పగలరా? మీలో ఎంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో? మీరు ఎంతమంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్? నా పిల్లల పరిస్థితి ఇది సార్, కదలలేకపోతున్నాం సార్. నా భర్త పరిస్థితి ఇది సార్, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు సార్, కొనసాగలేకపోతున్నాం సార్, మేము ముందుకు ఏం చేయలేకపోతున్నాం సార్ అన్నట్లు ఎవరైనా ఉంటే ఇక్కడ నేను చెప్తున్నాను దైవజనునిగా, మిమ్మలను ఆ స్థితి ఆపలేదు. మరణము నన్నేమి చేయలే, పరిస్థితి నన్నేమి మరణమే ఏం చేయలేకపోయింది, పరిస్థితులు ఏం చేస్తాయి? క్యా కర్తే? ఇప్పుడు ఎన్నో
మరణాలు సార్. నేను ఇప్పటికీ అర్థమైందా ఎన్నిసార్లు కరోనాలో 4 సార్లు చచ్చి బతికాను నేను. కరోనాలో 3 ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళాను నేను. అర్థమైంది, 3 ఫ్యామిలీల దగ్గర ఇంట్లో ఉన్నాను, నేను నివసించాను, వాళ్ళతో ఉన్నాను. 3 ఫ్యామిలీలకి మాస్కులు ఏమి ఏట్లేవు. నేను అలాగే కరోనాలో మినిస్ట్రీ కూడా చేశాను నేను. అర్థమవుతుందా? మరి ఎన్నిసార్లు వచ్చిపోయిందో అది నాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి. మరణము నన్నేమి చే ఏ పరిస్థితి క్యా కర్తా హే. పక్కన చెప్పండి, ఏ పరిస్థితి అనండి. ఏ పరిస్థితి తూ క్యా కర్తా హే, తూ క్యా కర్తా హే. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మా తమ్ముడు ప్రేమనే చూసుకోండి, వాడు మరణాన్ని దాటి వచ్చాడు. హల్లెలూయా. చచ్చిపోవలసిన వాడు. ఆ రోజున వాడికి యాక్సిడెంట్ అయ్యే, తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యే రోజున నేను వేరే మీటింగ్లో ఉన్నా. ఆ మీటింగ్లో ఉన్నాను కానీ ఎందుకో తెలియదు, నాకు ప్రతి క్షణం తమ్ముడే గుర్తొస్తున్నాడు. తమ్ముడి కోసం ఆలోచన. తమ్ముడు గిద్దెనికి ఫోన్ చేసి ఎలా ఉన్నాడు ప్రేమ, ఏం జరుగుతుంది అని నేను అడుగుతున్నా. ఇక్కడ మా ప్రాంతంలోనే మా మినిస్ట్రీలోనే ప్యాడ్ ప్లే చేయడానికి వచ్చాడు. అప్పుడు సభలు జరుగుతున్నాయి. ప్యాడ్ ప్లే చేయడం కాదు, మాతో ఉండడానికి వచ్చాడు. ఇక అలా నడిపించబడుతున్నాడు. హల్లెలూయా. అదే వచ్చాడు. కానీ నేను ఎక్కడో మీటింగ్ ఎక్కడున్నా, నేను ఏ రోజు జరిగింది నీకు? రాజమండ్రిలో ఉన్నా. హల్లెలూయా. ఆ రాజమండ్రిలో ఉంటే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. తమ్ముడు నేను ప్రార్థన చేస్తున్నా, సంథింగ్ ఏదో జరగబోతుంది, వీడికి ఏం జరగబోతుందని. వెళ్ళాడు. ఒక భయంకరమైన, అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, ఈ మాంత్రిక పనులు, ఈ కుక్కల ద్వారా భయంకరమైన యాక్సిడెంట్లు, మాంత్రిక పనులు జరుగుతున్నాయి. అప్పుడే చెప్తున్నాను, అంతకుముందు వాక్యాలు అవే చెప్తున్నా. ఎగ్జాక్ట్గా అలాగే యాక్సిడెంట్ అయింది. చావలసిన వాడు నిజంగా దేవుని కృపను బట్టి మరణం దాటొచ్చాడు. ఆమెనండి. ఇప్పుడు మీటింగ్ పెట్టాడు. ఆమె చెప్పండి. ఈ మీటింగ్కి డబ్బులు లేవు, ఏం లేవు డబ్బులు. హాల్ కట్టాక డబ్బులు, భోజనాలకు డబ్బులు. ఇప్పుడు ఏమనాలి? అయ్యా ఏంటి నాయన ఈ పరిస్థితి? ఏమనాలి? మరణము నన్నే ఏ పరిస్థితి మేరకు క్యా కర్తా హే. ఆమె చెప్పారా? హలో పక్కన శేఖర్ చెప్పండి. మరణమే ఏం చేయలేకపోయింది, పరిస్థితులు ఏం చేయగలం? హల్లెలూయా. ఈ పోరాటాలు ఏం చేయగలం? హల్లెలూయా. ఈ చిన్నవి ఏం చేయగలం? హల్లెలూయా. ఏ చెప్పండి. ఏ పరిస్థితి, ఏ అప్పులా, సాతాను పరిచిన ఇబ్బందులా, పోరాటాలా మీరు నన్నేమి చేయగలరు? నేను మరణమును దాటి అతిగా చప్పులు కొడుతూ హల్లెలూయా. అన్ని మరణాలు దాటాడండి. ఎవరు? దావీదు. అన్ని మరణాలు దాటి తన ఆ పరిస్థితుల్లో 1 దావీదుకి దేవుడు తోడు, 2 దావీదుకి యోనాతాను తోడు, 3 దావీదుకి సమూయేలు తోడు, 4 దావీదుకి ప్రేయర్ అంటే సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందరూ కాదు, తక్కువ ఫ్యూ పీపుల్. ఆ పరిస్థితుల మధ్య వస్తే దాటుకొని వచ్చాడు. ఒక రోజున తన జీవితంలో అన్ని కోల్పోతే జయించి అమాలేకుల మీద విజయం సాధించి వచ్చాడు. వచ్చి రాగానే 2 రోజులు అయింది. అమాలేకుల మీద విజయం పొందుకొని తన భార్యని, కొల్ల సొమ్ముని అన్ని పట్టుకొని వచ్చి 2 రోజులు అయింది. ఇంట్లో కూర్చున్నాడు. ఈలోపు ఒకడు వచ్చాడు. అయ్యా సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు అని ఒక వార్త తీసుకొని వచ్చాడు. 2 రోజులు అయిందండి విజయం పొందుకొని. 2 days అయింది. 2 days అయ్యి జస్ట్ రెస్ట్ తీసుకున్నాడు. ఈ 2 days ముందు పరిస్థితి ఏంటంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకున్నారు. తన భార్యని అమాలేకులు ఎత్తుకుపోయారు, తన పిల్లల్ని ఎత్తుకుపోయారు, తనతో ఉన్న అధిపతులందరూ ఎత్తుకొని పోయారు, వారి పిల్లల భార్యలను ఎత్తుకొని పోయారు, డబ్బు ఎత్తుకొని పోయారు. ఈ నష్టపోయిన పరిస్థితుల్లో దేవుడి దగ్గర అడిగి, ప్రభా మొత్తం కోల్పోయిన ఆయన అంటే, ప్రభు ఎల్రా బాబు అంటే వెళితే విజయం సాధించి మొత్తం అన్ని తిరిగి తెచ్చుకొని రీస్టోరేషన్ అయిన 2 రోజులు. ఆమె చెప్పండి. అయ్యాడు ఇక ఆనందిస్తున్నాడు. ఇక అప్పుడే కొంచెం తేరుకుంటున్నాడు అనుకునే టైంలో ఒక వార్త వచ్చింది. ఏంటంటే యోనాతాను చచ్చిపోయాడు. ఎవరు యోనాతాను? దావీదుకి అత్యధికంగా సహాయం చేసిన వ్యక్తుల్లో ఒకడు. ఎవరు యోనాతాను? దావీదుకి మెయిన్ సపోర్టర్. ఆ యోనాతాను చచ్చిపోగానే దావీదు బట్టలు చింపుకొని ఏడవడం ప్రారంభించాడు. బాగా ఏడవడం ప్రారంభించాడు. అందరికీ చూడండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా ఏడవడం ప్రారంభించాడు. ఎంత ఏడ్చాడంటే, ఓ యోనాతానా, స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ ఎంత వింతైనది. అయ్యో బలాఢ్యులు శూరులు యుద్ధంలో పడిపోయారే యోనాతానా అని విపరీతముగా ఏడవడము. ఈ 3వ రోజున 2 రోజులైన 3వ రోజు బట్టలు చింపుకొని ఏడవడము, విలాపించిన ఆ వాక్కులను, ఆ కీర్తనలను యాషారు గ్రంథంలో రాయడము. ఇలా భయంకరంగా ఏడుపు. అయ్యో, ఐ హ్యావ్ లాస్ట్ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ లాస్ట్ మై సపోర్టర్, ఐ హ్యావ్ లాస్ట్ who has been with me for the past 15 years. నా స్నేహితుని నేను కోల్పోయాను. అయ్యో, నా సహాయకుని నేను కోల్పోయాను.
గతించిన 15 సంవత్సరాల్లో నా ప్రయాణంలో ఉన్న ఒక వ్యక్తిని నేను కోల్పోయాను అని ఏడుస్తున్నాడు. ఈ రాత్రి రెండో మాట నేను చెప్తున్నాను, మీలో ఎవరైనా ఇక్కడ కూర్చునే వారిలో, నా మాటలు లైవ్లో వింటున్న వారిలో, నీ సపోర్ట్ని కోల్పోయి ఇక్కడ కూర్చుని, నీ స్నేహితుడిని కోల్పోయి ఇక్కడ కూర్చొని, ఎవరు నీకు బ్యాక్ బోన్గా ఉన్నారో వారి అబ్సెన్స్లో నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు. ఎవరు నీ భుజమును ఆనుకున్నారో, ఎవరి వడిలో నువ్వు పండుకున్నావో, ఎవరి గుండెల మీద నువ్వు ఆనుకున్నావో, ఎవరు నీ కోసం ప్రాణాలు తెగించి పనిచేశారో, ఎవరు నీ కోసం ప్రార్థించారు, ఎవరు నీ కోసం నిలబడ్డారు, వాళ్ళని కోల్పోయాడు. తన కోసం నిలబడిన వ్యక్తిని కోల్పోయాడు. తన కోసం ప్రాణాలు తెగించిన వ్యక్తిని కోల్పోయాడు. తన కోసం అవమానాలు పొందుకున్న వ్యక్తిని కోల్పోయాడు. తన కోసమే 15 సంవత్సరాలు స్వార్థము లేకుండా 15 సంవత్సరాలు యోనాతాను దావీదు కోసమే బ్రతికాడండి. డేవిడ్ లాస్ట్. ఈ 15 సంవత్సరాల్లో అప్పుడప్పుడు కలుసుకునేవాడు ఫ్రెండ్ని. హల్లెలూయా. ఈ బాధల మధ్య ఈ యోనాతాను వచ్చి బాధపడకలేదు, దావీదా బాధపడకు, నేను చెప్తాలే, ఏదైనా ప్రమాదం వస్తే మా నాన్న నిన్ను చంపాలనుకుంటే నేను చెప్తాలే, నేనున్నాలే, నీకు తోడు, నువ్వు కంగారు పడుకు, నేను నీకు సహకారం, నువ్వు రాజవు, పదే యూ విల్ బి కింగ్. హల్లెలూయా అనండి. నేను చెప్తున్నా 15 ఇయర్స్లో దావీదుకి ప్రవచనం చెప్పినవాడు ఎవడైనా ఉన్నాడంటే తన స్నేహితుడు అక్కడ ఆమెనండి. 15 సంవత్సరాలు బాధపడికిట్టండి. ఇప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు, ఆమెను చెప్పండి. హల్లెలూయా. హీస్ మై జోనాథన్. హల్లెలూయా. కుళ్ళుమోతులు ఆమెను చప్పట్లు కొట్టలేదు, చూసారా? కుళ్ళుమోతుల్లో కొట్టరు, అది అసూయపరులు ఉన్నట్టున్నారు, సరిగ్గా చప్పట్లు కొట్టట్లేదు. స్తోత్రం కలుగునే. ఈజ్ మై జోనాథన్. యూనో నా మూమెంట్లో నాకు ప్రాఫెసీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నా చిన్నతనం నుంచి, నాకు 5th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి నేను స్నేహితులు. ఈయన సేవకుడు, నాన్నగారు పరిచర్యలో నుంచి మొట్టమొదటిగా సేవకు వచ్చిన గొప్ప దైవజనులు. ఆమె చెప్తారా? మీలో చాలా మందికి తెలిసి అనేక రాష్ట్ర ప్రాంతాల్లో వాడుకుంటున్నారు దేవుడు. హల్లెలూయా. సో నాకు 16th ఇయర్లో నాకు సేవ చేయాలనిపించే. నేను 25th ఇయర్లో వచ్చాను సేవకి. 9-10 సంవత్సరాలు సేవ లేదు, కానీ ఆ 10 ఇయర్స్ కూడా నేను ఏదైనా ఉంటే దాన్ని షేర్ చేసుకునేవాడిని, నేను చెప్పుకున్నాను. కానీ నా 15 ఇయర్స్లో ఎవరైనా ఒక్కళ్ళన్నా ప్రవచనం చెప్తారు, నోబడి, ఒక్క సేవకులు కూడా నువ్వు సేవ చేస్తావని చెప్పలే. ఆమె నన్ను ఈయన అక్కడే, ఏం కాదు, యూ విల్ బి కింగ్. హల్లెలూయా అనండి. ఆమె నల్లా ఎవరో ఉంటారు, మీకు ఎవరో ఒక్కరు ఉంటారు కదండి, ఉంటారు లేరా? ఉంటారు ఎవరో ఒకరు. నువ్వు బాధపడి, యూ విల్ బి కింగ్, నువ్వు రాజు అవుతావు. నేనున్నాను కదా, నువ్వేం కాదండి. ప్రతి ఈ వెనకాల తట్టేవాళ్ళు, వెనకాల సబర్ తీసేవాళ్ళు, అర్థమవుతుందా? ఇలాగా భుజాల మీద వాల్చుకునేవాళ్ళు, ఏదో ఒక భుజం మీకు వాల్చుకొని ఇలాగా ఇట్లాగా వాల్చుకొని ఆ గుండెల మీద పడుకొని చేతిలో చేసుకొని ఎవరు ఒకరు ఉంటారుగా. బట్ నౌ డేవిడ్ లాస్ట్. ఇలాంటి ఒక వ్యక్తిని దావీదు కోల్పోయాడు. 15 సంవత్సరాల పోరాటాల్లో ఒక ఎత్తు అయితే, 15 సంవత్సరాల పోరాటాలు ఒక ఎత్తు అయితే, యోనాతాన్ని కోల్పోవడం రెండవది భయంకరమైనది. తను కోల్పోవడం ఒక వ్యక్తిని, తన మెయిన్ పర్సన్ని తను లాస్ట్ అయిపోయాడు. అంతకుముందు దినాల్లో 15 సంవత్సరాలు ఇదిగో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, ఇదిగో నీ మీదకి ప్రమాదం రాబోతుంది, నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇలాగుండు, నువ్వు అలాగుండు, ఇదిగో నేను ఇలా సూచన చూపిస్తాను, నేను విజిలేస్తాను, సంథింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, నేను బాణం వేస్తాను, నీకు అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అన్ని కాపాడుతూ నడిపించబడేవాడు. నువ్వు రాజు అవుతావు అని పదే ప్రోత్సహించిన వాడు, పదే తోడున్నవాడు ఇప్పుడు దావీదు కోల్పోయాడు. దావీదు కోల్పోయి గోని పట్ట చించుకొని ఏడుస్తున్నాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి, కూర్చోండి. హల్లెలూయా చెప్తారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. డేవిడ్ లాస్. ఈ రోజున ఎవరున్నారు ఇలాగా? నీ సపోర్ట్ని కోల్పోయావా? నీ సోర్స్ని కోల్పోయావా? నీ స్నేహితుని కోల్పోయావా? నీతో పాటు నిలిచి ప్రార్థించేవాడిని కోల్పోయావా? నేను సేవకి ఎంకరేజ్ చేసేవాడిని కోల్పోయావా? నీతో పాటు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిన వాడిని కోల్పోయావా? నువ్వు ఎవరెవరిని కోల్పోయావో ఈరోజు నా ప్రభు చెప్తాడు, ఏం కోల్పోయావు, ఎవరిని కోల్పోయావు, ఎలాంటి వ్యక్తులను కోల్పోయావు, ఏ రకమైన నష్టాలు అనుభవిస్తూ కూర్చున్నావు. అనుభవించి కూర్చొని ఏడ్చాడు. కొద్ది రోజులు గడిచిన ఇది జరిగిన తర్వాత, అందుకే 2వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది, ఇది జరిగిన తర్వాత దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, నేను ఇటు పొమ్మంటావు,
యూదా దగ్గరికి వెళ్ళమంటావా? యూదా పట్టణంలోనికి వెళ్ళమంటావా? వద్దంటావా? నువ్వు ఎప్పుడో చెప్పేవే 15 సంవత్సరాల క్రితము నువ్వు సింహాసనాసీనుడు అవుతావని. ఇప్పుడు రాజుగారు చనిపోయాడు, తను ఇదిగో ఈ రాజసింహాసనం ఖాళీ ఉందిగా, ఇప్పుడైనా నేను ఆ రాజసింహాసనం ఎక్కడానికి నేను అర్హునేనా ప్రభా? వెళ్ళమంటావా ప్రభా? నన్ను వెళ్ళమంటా ప్రభు అంటే వెంటనే ప్రభు అంటున్నాడు, దావీదా నీ 15 సంవత్సరాల పోరాటాలు ముగిసిపోయినాయి. అదిగో నీ సింహాసనం నీ కొరకు ఖాళీగా ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఆ సింహాసనాన్ని అధిరోహించిన ఆ సౌలు మరణించాడు, నీ కోసము సింహాసనం ఎదురు చూస్తుంది. మై డియర్ డేవిడ్, నా కుమారుడా దావీదా, నువ్వు పో, నువ్వు బయలుదేరు, నువ్వు వెళ్ళు, నీ కోసము సింహాసనం ఎదుర్కొని రెడీగా ఉన్నది. చప్పట్లు కొట్టి దగ్గరగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో మీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని చంపాలని మిమ్మల్ని వెంటాడిన సౌలు మరణించాడని దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని చంపాలనుకున్న ఫరో మరణించాడని దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మిమ్మల్ని చంపాలనుకున్న హేరోదు మరణించాడని దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి. వెంటనే దేవుడు చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ద షిఫ్ట్. ఎందుకో చెప్పను, ఫరో మరణించాడు, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి. మోసెస్, యోసేపు, హేరోదు మరణించాడు, మీరు వెళ్ళొచ్చు యెరూషలేము. చప్పట్లు కొట్టాలి. ఓహో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఇప్పటి వరకు వెతికిన వారు, మిమ్మల్ని ఇప్పటి వరకు వెంటాడిన వాళ్ళు, ఇప్పటి వరకు నీ సింహాసనం దక్కకుండా అడ్డుకున్నవారు, ఈ కృతజ్ఞత సభలో, ఈ సువార్త సభలో వాడు లేడు కానీ ప్రభువు చెప్తున్నాడు, నా సింహాసనము, ఆ సింహాసనము ఖాళీగా ఉన్నది. ఒక కింగు కొరకు ఎదురు చూస్తున్నది, ఈ కొరకు ఎదురు చూస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో ఉంటే మోషేను చంపాలని ఫరో తిరిగాడు, వెతికాడు, చాలా ప్రయత్నాలు చేశాడు. ఒకరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను చంపాలనుకుంటున్న మోషే, నిన్ను చంపాలనుకుంటున్న ఫరో ఇక లేడు, అతడు మరణించాడు కనుక నువ్వు లేచి నీవు నీ భార్యను పిల్లలను పట్టుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళు. చప్పట్లు కొట్టాలా? గట్టిగా గట్టిగా గట్టిగా. రబాల శకున యోసేపు, యేసుని చంపాలనుకున్న హేరోదు లేడిక, యేసుని చంపాలనుకున్న హేరోదు లేడిక. కమ్ ఆన్ నౌ, ఇట్ ఇస్ టైం టు మూవ్. నువ్వు షిఫ్ట్ అవ్వాల్సిన టైం. యేసు నామములో నేను ప్రవచించి చెప్తున్నాను, ఏ సింహాసనమును ఎక్కడానికి ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేయించాడో దేవుడు, ఏ సింహాసనంలో కూర్చొని ఏలుబడి చేయడానికి, ఏ పొజిషన్ లో ఉండడానికి, ఏ పొజిషన్ లో ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ షిఫ్ట్. యేసు నామములో ఇక్కడున్న అందరి మీద ఒక సూపర్ న్యాచురల్ షిఫ్ట్ దేవుడు ప్రకటిస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి చప్పట్లు పడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక షిఫ్ట్ దేవుడు ప్రకటిస్తున్నాడు. నేను ఆత్మీయ పరిధిలో చూస్తున్నాను, చాలా మంది సువార్థికులకి షిఫ్ట్ దేవుడిస్తున్నాడు, చాలా మంది సేవకులకి షిఫ్ట్ దేవుడిస్తున్నాడు, చాలా మంది ఆరాధికులకి షిఫ్ట్ ఇస్తున్నాడు, చాలా మంది ఎవరి బిడ్డలకి షిఫ్ట్ ఇస్తున్నాడు, చాలా మంది ఇక్కడ కూర్చున్న వారికి షిఫ్ట్ ఇస్తున్నాడు. It is the time for the shift. You are going to shift. ఎంతమందికి అర్థమైంది? ఆమేనే చెప్పండి. నా సమయం అయిపోయింది. ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ షిఫ్ట్. హల్లెలూయా. కొంచెం గట్టిగా ఆమేన్ అనాలి. పక్కన వారికి షేక్ అని చెప్పండి, ఇది నువ్వు షిఫ్ట్ అవ్వాల్సిన సమయం అని చెప్పండి. ఎక్కడికి నీ షిఫ్ట్? ఈ షిఫ్ట్ ఎక్కడికో తెలుసా? నువ్వు ఇన్ని సంవత్సరాలు దేనికోసమైతే దేవుడు నిన్ను పిలిచాడో, దేనికోసమైతే నీకు కన్నీరు కారిపించాడో, దేనికోసమైతే సేవలో నలగొట్టాడో, దేనికోసమైతే నీతో ఈ భయంకరమైన పోరాటాలు కూడా నడిపించాడో, దేనికోసమైతే దేవుడు నిన్ను ట్రైనింగ్ చేశాడో, దేనికోసమైతే అరణ్యపు అనుభవాలు నీకు కలుగు చేశాడో, దేనికోసం నిన్ను పిలిచాడో, ఏ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని, ఏ గోత్రమో పట్టణములో సింహాసనము నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ సభ తర్వాత చాలా మంది షిఫ్ట్ అవ్వబోతున్నారు. 2 చేతులు పైకి చప్పట్లు కొడుతూ యేసు రక్తమే
ప్రభువా రానయ్యున్నవాడా కోటి కోటి స్తోత్రము కోటి కోటి స్తోత్రము కోటి కోటి స్తోత్రము కోటి కోటి స్తోత్రము కోటి కోటి స్తోత్రము. చెప్పండి, ఇట్స్ ద టైం ఫర్ ద షిఫ్ట్. ఇది మీ లైఫ్ మీద షిఫ్ట్ దేవుడు ప్రకటిస్తున్నాడు. తేరమే కానీ అతోండే వెళ్ళగదనా యూనో అతను పోరాడేది దేవుడి వాగ్దానం కోసం, అతను పోరాడేది ఆ ప్రవచనం, అతను పోరాడేది దానికోసం. ఒకవేళ అదే లేకపోతే పోరాటం ఎప్పుడూ ఆపేసేవాడు. మీలో చాలా మంది ఇంకా ఎందుకు పోరాడుతున్నారు? మీలో ఇంకా చాలా మంది ఇంకా ధైర్యంగా ఎందుకు నిలబడ్డారు? మీలో చాలా మంది మరణం ఎదురైనా ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఆశిస్తున్నారంటే దేవుడు నా కోసం సిద్ధపరిచిన గొప్పదే. సంథింగ్ గాడ్ హస్ కెప్ట్ us. హల్లెలూయా. దేవుడు నా కోసం ఏదో పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఇంకా క్రైస్తవులు పోరాడుతున్నారు? మన కోసం స్థలములు సిద్ధపరుస్తున్నాడు అని ఆమేన్ చెప్పండి. వై? హల్లెలూయా. ఆమేన్ అన్నారా? వినండి, ఈనో డేవిడ్తో నువ్వు పోవచ్చిన సమయం వచ్చింది. ఆమేన్ అని పక్కన చెప్పండి, ఇది నీ సమయం వచ్చిందని చెప్పండి. ఇప్పుడు ఎక్కడ 6 నెలలుండి మళ్ళీ పారిపోయి మరణం వస్తే పారిపోయి 9 నెలల నుండి మరణం వస్తే పారిపోయే స్థలము కాదు. నీ సామ్రాజ్యంలో నీకు అక్కడ నువ్వే కింగ్వి. కింగ్షిప్ అక్కడ నీదే ఏలుబడి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా తమ్ముడు దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తిరిగి నో ఇక్కడ ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి నీ స్థలానికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆమేనండి. తాడేపల్లిగూడెం కాదు నీది, తాడేపల్లిగూడెం కాదు నీది. నీ స్థలం ఉంది, వేరొక స్థలం ఉంది నీది. అక్కడ నువ్వు కాపరివి, అక్కడ నువ్వు రాజు, అక్కడ నువ్వు సేవకుడివి, అక్కడ నువ్వు సింహాసనము, దేవుని రాజ్యము కట్టడానికి ఒక సింహాసనం మీద దేవుని కూర్చుండ పెట్టడానికి నువ్వు అక్కడ పని చేయాల్సిన ప్రాంతం ఉంది. అక్కడికి నా దేవుడు ఈ సభ అనంతరము దేవుడి తాడేపల్లిగూడెం నుంచి ఇన్ని సంవత్సరాలు చిన్నతనం నుంచి ఇన్ని సంవత్సరాలు దేనికోసమైతే దేవుడు నిన్ను కాపాడుకుంటూ చమ్ము పెట్టిలో పెట్టి అందరి ద్వారా కాపాడుకుంటూ తోడ్పాటునిచ్చి ఆ పెద్దలు వీళ్ళు అందరూ నీకు సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ వరకు దూతలను దేవుడు తోడుగా ఉండి మరణాలు తప్పించేందుకు నిలబెట్టాడో తెలుసా? నువ్వు కూర్చుండవలసిన ఒక సింహాసనం ఉంది, ఈ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడికి నా దేవుడు నిన్ను పంపబోతున్నాడు. నేను చాలా మందితో యవన చెల్లెలతో ప్రవచించి మాట చెప్తున్నాను. దేర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు రూల్ దేర్. ఇప్పుడు నువ్వు ఏలుబడిలో ఉన్నావు, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ యు ఎ ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్ టు రూల్ ద. హల్లెలూయా. నువ్వు ఎప్పటి వరకు ఎవరో చేతి కింద లోబడుతూ నలిగిపోతూ ఇలా ఉన్నావేమో, కానీ ఇక్కడి నుంచి నా దేవుడు నిన్ను రూల్ చేసి నువ్వే ఏలుబడి చేసే విధంగా నువ్వే నడిపించి. ఆమేన్. ఇట్స్ టైం జోసెఫ్. దేనికోసం దేవుడు నిన్ను 13 years ప్రిపేర్ చేశాడు. ఇట్స్ టైం. ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇట్స్ టైం టు షిఫ్ట్. హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, మరలా అడుగుతున్నాడు, ప్రభా నేను పోవవలసిన స్థలము ఏది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వేర్ షుడ్ ఐ గో? పర్ఫెక్ట్గా హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద ప్లేస్. పర్ఫెక్ట్ ప్లేస్. అన్ని ప్లేసెస్ మన కోసం ఉండేవి కాదు. అల్లు చెప్పు, నాకు దేవుడు సేవ చేయమని ఒక ప్లేస్ ఇచ్చాడు. అన్ని చోట్ల నేను సువార్త చెప్పగలను కానీ బట్ ఐ విల్ బి ఎఫెక్టివ్ ఇన్ మై ఓన్ ప్లేస్. నా స్థలంలోనే నేను ప్రభావితం చేసి ఒక వ్యక్తిగా మారుతాను. హల్లెలూయా. ఆమె నేను చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సో దేవుడు కొన్ని స్థలాలు, కొన్ని ప్లేసెస్ని మన కోసం దేవుడు ఉంచుతాడు. ఆమేన్. అడుగుతున్న ఎక్కడికి పోవాలి? నువ్వు హెబ్రోన్కి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. యు మస్ట్ గో టు హెబ్రోన్కి వెళ్ళాలి. సో దావీదు కోసం దేవుడు సిద్ధపరచబడిన మొదటి సింహాసనం ఎక్కడుంది చెప్పండి? త్వరగా చెప్పాలి. హెబ్రోన్లో ఉంది. ఈ హెబ్రోన్ యొక్క సింహాసనం మీద కూర్చొని దావీదు ఏలుబడి చేయడానికి 15 సంవత్సరాల ఈ పోరాటాల పరిస్థితులు. అయితే వాట్ ఈస్ దిస్ హెబ్రోన్? హెబ్రోన్ ఏంటి? మొట్టమొదటిగా అబ్రహాము దేవుని పిలుపుని పొందుకొని, తన పితరుడైన అబ్రహాము దేవుని పిలుపుని పొందుకొని ప్రయాణం చేసి ఒక చోట ఆగాడు. ఆ ప్లేస్ హెబ్రోను. అక్కడ దేవుడు దర్శించి ఇదిగో ఈ స్థలము నీకు ఇస్తాను అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం. ఆమేన్ చెప్పండి. అంటే ఆ ల్యాండ్ గురించిన, పొజిషన్ గురించిన, స్వాధీనపరుచుకునే ఆ దేశాన్ని గురించిన మొదటి ప్రవచన వాక్కు, మొదటి వాగ్దానము అబ్రహాము హెబ్రోను దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు బయలుపరిచాడు. ఆమేన్ చెప్పండి.
సో అక్కడికి హెబ్రోనుకి అబ్రహాం ఎప్పుడైతే వచ్చాడో, ఇది దేవుడు నీకు ఇస్తున్న స్థలము, నీ సంతానము నీ గర్భంలో నుంచి వచ్చేవారు దీనిని స్వాధీనపరచుకోబోతున్నారు. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ప్రామిస్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఎవరైనా ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా మొదటగా నువ్వు వెళ్ళవలసిన, షిఫ్ట్ అవ్వాల్సిన ప్లేస్ ఏంటి చెప్పనా? నీ వాగ్దాన స్థలంలోకి నువ్వు వెళ్ళాలి. ఆమేన్ అనండి. నీ కోసం దేవుడు ఏది నిర్ణయించాడో ఆ కృపలోనికి నువ్వు అడుగు పెట్టాలి. నువ్వు అక్కడే ఉండిపోతే అవదు. హల్లెలూయా. ఆ లోకంలో ఉండిపోతే అవదు. ఆ మనుషుల మధ్య సంచరిస్తే అవదు. దేవుడు నీ మీద ఉన్న వాగ్దాన ప్రకారము నువ్వు కదలాలి. ప్రభుని యేసు మీద ఒక ప్రవచన వాక్కులు రాయబడి ఉన్నాయి. ఆయన రాజ్యభారము మోయాలి. ఆశ్చర్యకరుడు, అద్వితీయ దేవుడు. ఆయన ఈ భూమి మీదకి శరీరుడిగా రావాలి, నజరేతులోకి రావాలి. ఆమేన్ అన్నారా? దెర్ ఇస్ ఎ ప్రొఫెసీ, దెర్ ఇస్ ఎ ప్రామిస్. అది ఉన్నాయి ప్రభు మీద ఉంటే. ఇప్పుడు ఆ ల్యాండ్లోనికి రావాలి అంటే, ఆ నజరేతులోనికి రావాలంటే, ఈ భూమి మీదకి రావాలి అంటే, ఆ ప్రామిస్లోనికి అడుగు పెట్టాలి అంటే, పరలోక మహిమను, పరలోక తనకు కలిగిన సమస్తాన్ని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. నీ ప్రామిస్లోనికి నువ్వు అడుగు పెట్టాలంటే యు మస్ట్ సాక్రిఫైస్ సంథింగ్. హల్లెలూయా. సాక్రిఫైస్. అబ్రహాము ప్రామిస్ ల్యాండ్లోకి రావడానికి తండ్రిని, తల్లిని, బంధువులను ఏం చేయాడు చెప్పండి? వ్యాపారాన్ని ఏం చేశాడు? మాట్లాడలేదు మీ అందరూ. అంటే నన్ను సాక్రిఫైస్ లేకుండా నీకు త్యాగము లేకుండా, విడిచిపెట్టకుండా, నువ్వు వదిలివేయకుండా, నీకు అది కావాలి, నీకు ప్రామిస్ కావాలంటే అవదు. ఆమేన్ అనండి. నా మాట మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా చెప్తారా? నాకు లోకంలో ఉన్నది కావాలి, నాకు దేవుడు ఇచ్చేది కావాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నాకు నేను కోరుకున్నది కావాలి, దేవుడు అనుమతించింది కావాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవదు. నీకు కనాను దేశం యొక్క స్వాస్థ్యము కావాలి అంటే నువ్వేం చేయాలి? నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వేం చేయాలి? చెప్పాలి గట్టిగా అందరూ త్వరగా చెప్పండి. మీరు చెప్పేలోపే నా ట్రావెల్స్ వచ్చేసేలాగా ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా పక్కన చేయకుండా విడిచిపెట్టాలనండి. ఇద్దరు ముగ్గురు టచ్ చేసి చెప్పండి ఏం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పండి ఏం చేయాలా? అసలు విడిచిపెట్టకుండా, పరలోకాన్ని విడిచిపెట్టకుండా ప్రభు ఈ లోకానికి రాగలిగాడా? చెప్పండి. సాల్వేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దే. అక్కడ ప్రారంభించబడింది. అది విడిచిపెట్టడంతో మొదలైంది రక్షణ. సో నీలోనికి నువ్వు ఏదైనా నీలోనికి ఒక మహిమ కలిగిన ఆశీర్వాదం ఏదైతే మొదట దేవుడు మానవుల మీద ఉంచిన ఆశీర్వాదం నీలోనికి అది మరలా రీస్టోర్ అవ్వడానికి స్టార్ట్ అవ్వాలి అంటే నువ్వు వదిలేయాలి. నీ సొంత ఇష్టాలు, నీ సొంత బుద్ధి, నీ స్వబుద్ధి నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. చెప్పట్లేదు అందరూ. ఇలా అనండి, సొంత బుద్ధి వదిలేయాలనండి. ఇలా అనండి కొంచెం. అంటలేదు తమ్ముడు అన్నావా? ఏం చేయాలి? సొంత బుద్ధి, నీ తెలివితేటలు, నీ పిహెచ్డి డిగ్రీలు, అదవుతుందా ఏబిసిడి A to Z ఉన్న సర్టిఫికెట్లు అన్నిటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. నేను CA చదివినా, నేను ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, అన్ని చోట్ల పోయినా, అన్ని రాష్ట్రాలు తిరిగిన, అన్ని చోట్లకి వెళ్ళా. అంటే దేవుడు వచ్చన్నాడు, ఇది కాదు నాన్న నువ్వు సేవ చేయాలన్నాడు. హల్లెలూయా. లేదు ప్రభా నేను అన్నీ చేస్తాను, బిజినెస్, వ్యాపారం, మాఫీ అన్నీ చేస్తాను. అవదు, వదిలేయాలి. నా బుద్ధి చెప్తుంది ఏం తప్పే ఉంది. నేను చేసే ఉద్యోగానికి నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చోవక్కర్లా. నేను ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ దగ్గర గంట కూర్చుంటే నాకు 20-30 వేలు వస్తాయి. అర్థమవుతుందా? నా సొంత బుద్ధి అంటుంది ఎర్న్ 20-30,000 అండ్ డూ ఎ మినిస్ట్రీ అంటుంది. దేవుడి బుద్ధి అంటుంది నీ ల్యాప్టాప్ లేదు, నీ తలకాయ నొప్పి లేదు, పక్కన పెట్టరా అంటుంది. ఆమేనండి. నీకు కొంతమందికి ల్యాప్టాపే దెయ్యం. లేదు అందులో కొంతమందికి ఉద్యోగాలు ఇవే దెయ్యం. అర్థమవుతుందా? కొంతమందికి ఫోన్లు దెయ్యం. దేవి ఇది మరలా ఏదన్నా అంటే చెప్పనా? ఇట్స్ ఫర్ మినిస్ట్రీ. ఓకే, దేవుడు చెప్తే ఓకే, స్తోత్రం చెప్పండి. ఆమేనల్లా. క్లియర్గా దేవుడు వదిలేయమని చెప్తే ప్రభా నీ కోసమే, నీ సేవ కోసమే, నీ పని కోసమే. అబ్బా మరి ఆయన దగ్గర డబ్బులు లేక నేను చేయమన్నాడు. ఆమేనవే. ఈయనున్నాడు వైజాగ్లోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఆమేనన్నాడు. ఈయనున్నాడు ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అట్లా ఆమెను అంటలేదు మీ అందరూ. హల్లెలూయా. అట్లా అందరూ గనులైన వాళ్ళు. హల్లెలూయా. ఆయన దేవుడు దర్శించాడు అగ్నితో నింపిన రోజు నుంచి. మరి విషయం చెప్తారా? ఆ బిజినెస్లో అవన్నీ ఎవరినెత్తి మీద ఎట్టేయాడో తెలియదు కానీ రోజు ఇక మినిస్ట్రీ ఏదైనా అంటే ఫైర్ అంటారు అంతే. ఏదనంటే ఫైర్. ఎలాంటి మినిస్ట్రీ దేవుడు కలగజేయడు చెప్పిన, ఎంత అద్భుతమైన డోర్స్ ఓపెన్ చేసాడు చెప్పిన. టచ్ చేస్తే రాజులను, అధికారులు తప్ప వాళ్ళకి ఇంక మిగతా వాళ్ళు ఎవరు టచ్ అవ్వట్లేదు. వాళ్ళకి టచ్ అయితే మొత్తం పెద్ద టికెట్లే. అల్లే మీరు నమ్ముతారులేదు, మొన్న రష్యా నుంచి కూడా ఫోన్ చేసి వారి రష్యా వాళ్ళు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. ఆమేనని చెప్పండి. అల్లే కంట్రీస్ ఓపెన్. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? మా సంవత్సరం 2 సంవత్సరాలు
2 years అంతే. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి? ఆ పొజిషన్, ఈ పొజిషన్ షిఫ్ట్ అయిందో లేదో వాళ్ళ లైఫ్ మీద ఒక షిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఒక మందిరం కట్టారు, ఎన్ని లక్షలు అయింది? 20 lakhsతో మందిరం కట్టారు. ఇంకో మందిరం, రెండో మందిరం కట్టారు, ఇప్పుడు మూడో మందిరం కడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు చర్చకొచ్చే వాళ్ళు అందరూ ఎవరు తెలిసిన? పోలీస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, అర్థమవుతుందా, లాయర్, అందరూ వాళ్ళే. ఇంకా వస్తారు ఎమ్మెల్యే, ఎంపీలు కూడా వచ్చి కూర్చోవాలా. అనలేదే. కారణం ఏంటి? ఏం షిఫ్ట్ అయ్యారు చెప్పండి? ఇది కాదు, దీని కాదు. దేవుడు నన్ను ఈ పొజిషన్లో కూర్చోబెట్టాలనుకుంటే ఇది మారాడు అంతే. దీన్ని ప్రక్కన పెట్టాడు కాసేపు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొత్తం వదిలేయమంటే అవి కూడా వదిలేసాడు, రెడీగానే ఉన్నారు. ఆమేనండి. ప్రస్తుతానికి అదేం అభ్యంతరం లేదు. స్తోత్రం కలుగును గాక. తమ్ముడా, మా తమ్ముడు కేఫా, ఏం చేయాలి? షిఫ్ట్ అనండి. మరి ఆ షిఫ్ట్లో మొదట ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నేను ఒకటే రోజు వదిలివేసిన, ఒకటే రోజు మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు లేవు వదిలేయడంలో. స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం, వ్యాపారం, లోకము, నాకు ఇష్టమైనవన్నీ, ఈ లోక సంబంధమైన కోరికలు, ఆశలు ఒకటే దినమున నేను విడిచిపెట్టి ప్రక్కన పెట్టి, మీరు నమ్ముతలేదో, దేవుడు నాకు ఒక షిఫ్ట్ కలుగు చేశాడు. ఈ షిఫ్ట్ నేను ఒకరి కింద ఉండేలాగా లేదు, నేను వేలాది మందికి దీవెనకరంగా మారేలాగా మార్చింది. నేను యేసునామములో చెప్తున్నాను, వాగ్దానంలో అడుగు పెట్టడానికి చాలా విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు వేలాదికి దీవెన అవుతావు. హల్లెలూయా. అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఆమేన్ చెప్పండి. అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టి అక్కడ నుంచి ప్రయాణం చేశాడు. అంతకుముందు వేరు, ఇప్పుడు అబ్రహాము బలిపీఠాలు కడుతూ ప్రయాణం చేశాడు. చిన్న మాట చెప్తాను. అబ్రహాము హెబ్రోన్లో నిలబెట్టి ఈ స్థలం నీదన్నాడే. అబ్రహాము కూడా చాలా దినాలు ప్రయాణం చేశాడు. దాదాపుగా 25 years ప్రయాణం చేశాడు. కానీ తనకి ఒక అడుగు స్థలము కూడా తనకి ఇంకా రాలా. కానీ తన భార్య అయిన శారా చచ్చిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చచ్చిపోయింది. భార్య అయిన శారా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అబ్రహాము ఆ హెబ్రోన్లో ఆ మమ్రే ఎదుటనున్న ఒక స్థలాన్ని కొన్నాడు. ఆమేనండి. అప్పటి వరకు అబ్రహాము పేరు మీద చిన్న స్థలం కూడా లేదు. 25 సంవత్సరాలు నడిచాడు, తర్వాత నడిచాడు. కానీ ఏదైనా ఒక స్థలము ఆయన పేరు మీదకి వచ్చిందంటే అది శారమ్మ చనిపోయిన తర్వాత వచ్చింది. ఆమె నల్లేదు అందరూ. కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రమాణాలు, కొన్ని స్థలాలు స్వాధీనం ఇలాంటి మరణపు అనుభవాల ద్వారా జరుగుతాయి. మోసెస్ చనిపోయిన తర్వాత మొత్తం అంతా కనాను దేశం అంతా ఈ యెహోషువ తరం స్వాధీనపరుచుకున్నారు. నేను మనసారా కోరుకుంటున్నాను, ఈ దేవుడు అలాంటి వాగ్దానాల స్వాధీనంలోకి మిమ్మల్ని నడిపించును గాక. ఆ మాట మరొకసారి చదవండి. నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. ఎప్పుడైతే హెబ్రోనుకు వెళ్ళాడు, 3వ వచనం చూడండి, 2-3 వచనాలు చూడండి. 2-3. కాబట్టి యజ్రాయేలు అహీనోయాము నాబాలునకు భార్య అయిన అబీగయలను తన ఇద్దరు భార్యలు వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. అందరి మాట చెప్పండి. దావీదు అక్కడికి పోయెను. నువ్వు కూడా పోవలెను. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు కూడా పోవలెను. హల్లెలూయా. దేవుడు క్లియర్గా మాట్లాడిన తర్వాత దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండిరి. ఎప్పుడైతే హెబ్రోను గ్రామంలో కాపురం ఉన్నారో చూడండి, అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. అంతటా దావీదు హెబ్రోనులోనికి తన ఫ్యామిలీని, తనతో ఉన్న వారందరినీ షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. తన మైండ్ షిఫ్ట్ అయిపోయింది, తన ఆలోచన అన్ని షిఫ్ట్ అయిపోయి మారిపోయి తన దేవుడి చిత్తానుసారమైన వాగ్దాన స్థలములోనికి అడుగు పెట్టాడు. తన పితరులు బలిపీఠాలు కట్టిన స్థలంలోనికి అడుగు పెట్టాడు. తన పితరులు స్వాధీనపరుచుకున్న స్థలంలోనికి అడుగు పెట్టాడు. ఆ హెబ్రోనులో అడుగు పెట్టగానే యూదావారు వచ్చి తనని రాజుగా చేసి పట్టాభిషేకం చేసినట్లుగా ఒక నిమిషం లేచి నిలబడి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నా దేవుడు ఇలా మీరు షిఫ్ట్ అవుతుండగానే అనేకమైన సమకూర్పును దేవుడు కలుగు చేయబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన పాత్రగా చేయబోతున్నాడు. దేవుడి ఒక్క మాట మీతో చెప్పమని కోరుకున్నాడు. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి యేసయ్యా అని పిలవండి. దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ యువర్ షిఫ్ట్. నీ మినిస్ట్రీని నా దేవుడు షిఫ్ట్ చేయబోతున్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్లేస్, ఇట్ ఇస్ అబౌట్ ద ప్రామిస్. స్థలమును గురించి కాదు నేను చెప్తున్నది. కొంతమందికి స్థలము గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆత్మీయ మండలంలో నేను చూస్తున్నాను చాలా మందికి పొజిషన్ దేవుడు మారుస్తున్నాడు. చాలా మంది యొక్క స్పిరిచువల్ లైఫ్ దేవుడు మారుస్తున్నాడు. చాలా మంది యొక్క మినిస్ట్రీ యొక్క కోణమును దేవుడు మారుస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసువే
నా దేవుడి కృప నీ మీద విడుదలవును గాక. నా దేవుడి కృప నీ మీద విడుదలవును గాక. ఇదిగో నా ప్రభు నిన్ను తాకుచుండుగా. నా ప్రభు నిన్ను తాకుచుండుగా. నీ లైఫ్ మీద అసాధారణమైన దైవికమైన శక్తి దేవుడి విడుదల కాబోతుంది. అసాధారణమైన దైవ శక్తి విడుదల కాబోతుంది. నీ ప్రతికూల పరిస్థితి నుంచి నా దేవుడు నిన్ను విడిపించి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా. ఆమేన్. స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 నీకే. 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 హల్లెలూయా నీకే. హల్లెలూయా నీకే. హల్లెలూయా నీకే. హల్లెలూయా నీకే. హల్లెలూయా నీకే. చేతులు పైకెత్తి ఓలానగా హందేరే కదనా. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. నా హృదయంలో నుంచి భారంలో నుంచి నేను చెప్తున్నాను. డోంట్ సీ ద లాస్ట్ ఇన్ థింగ్స్. నష్టపోయిన వాటిని కాదు, నష్టపోమ్మంటున్న వాటిని కాదు. ప్రభు చెప్తున్నాడు నీ కోసం యూదా వారు సిద్ధంగా ఉన్నారు. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సంథింగ్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సంథింగ్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నష్టపోయినవి కాదు. సంథింగ్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. నేను చూస్తున్నాను. సంథింగ్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సంథింగ్ షిఫ్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు షిఫ్ట్ కలుగు చేస్తున్నాడు. సంథింగ్ దేవుడు కలుగు చేస్తున్నాడు. నువ్వు నష్టపోయిన వాటిని చూడకో. నువ్వు కోల్పోయావేమో. నీ సపోర్టర్ను కోల్పోయావు, నీ స్నేహితులను కోల్పోయావు. సంథింగ్ మేబీ నీ బంధువులను ఎవరినో కోల్పోయావు. నో 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 నీ రిలమ్ చేంజ్ కాబోతుంది. నీ రిలమ్ చేంజ్ కాబోతుంది. సంథింగ్ ఇస్ గోయింగ్ టు చేంజ్. నువ్వు నిర్ణయం తీసుకో. లార్డ్ నేను విడిచిపెట్టడానికి సిద్ధం ప్రభువా. ప్రభువా పర్లేదు నాయన. సంథింగ్ షిఫ్ట్ ఇస్ గోయింగ్ టు చేంజ్. ఓ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. సంథింగ్ షిఫ్ట్ ఇస్ కమింగ్ ఇంటు యువర్ లైఫ్. నేను చూస్తున్నాను సరిహద్దులలో ఉన్న కొన్ని శత్రు కార్యాలను దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. అందరూ కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఆత్మీయమైన జరుగుతుంది మీ సరిహద్దులో. నేను చూస్తున్నా మీ సరిహద్దులలో, మీ ప్రాకారాల్లో నెమ్మది ఓ ప్రాకారాలకు అడ్డు ప్రాకారాలుగా కడుతున్నాడు. దుర్గాలు కడుతున్నాడు. ఆ దుర్గాలు దేవుడు కూల్చివేస్తున్నాడు. షిఫ్ట్ జరగబోతుంది. గ్రోత్ జరగబోతుంది. 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అనేకమైన వాటి మీద దేవుడు విజయాన్ని చూస్తున్నాను. 4 చూస్తున్నా. సంథింగ్ దేవుడు షిఫ్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి పరిస్థితులన్నీ నేను దేవుడు మార్చేస్తున్నాడు. ఓ
రోగములు చూడమా కమి 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 ఐ వాంట్ ప్రే ఫర్ యు చూడమాక దేవుడు సంథింగ్ ఏదో చేయబోతున్నాడు. సంథింగ్ దేవుడు ఏదో చేయబోతున్నాడు. సంథింగ్ దేవుడు ఏదో చేయబోతున్నాడు. యేసు నామములో ఈ ప్రవచన వాక్కు రాసి పెట్టుకోండి. నీ లైఫ్లో ఎవరినో కోల్పోయి నష్టపోయింది, నువ్వు వాటి కోసం ఆలోచించవద్దు. వాటి కోసం ఆలోచించవద్దు. ఆల్రెడీ దేవుడు ఒక సీజన్ నీ కొరకు ఓపెన్ చేస్తున్నాడు. నీ లైఫ్ని దేవుడు టర్న్ చేస్తున్నాడు, షిఫ్ట్ చేస్తున్నాడు. ఈ మే నెల 12వ తారీఖున ఇదే తాడేపల్లి కూడా రాబోతున్నా నేను. ఆ రోజున విస్తరించి మీతో మాట్లాడబోతున్నాను. అందరూ మీ చేతులు ఈ దైవజనుల కుటుంబం మీద లో రాబా షాడా రాబాలా తీరా గడమా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఐ ప్రే, షిఫ్ట్ హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్మదేవ, ఈ ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాను. అసాధారణమైన నీ కదలిక వీరి మీద కదులుచున్నందుకు వందనాలు. దావీదు హెబ్రోను వెళ్ళగానే యోధావారు వచ్చి దావీదు నిలబెట్టినట్లుగా వీరి మీద కృప యేసు నామములో విడుదలవునుగా. అవును, 25 సంవత్సరాలు నడిచిన అబ్రహాముకి అడుగు స్థలము రాలా. శారా మరణము తర్వాతే కొంచెం స్థలం వచ్చింది. సేవకుడా, నేను సేవకుడికి ప్రత్యేకంగా చెప్తున్నాను, స్థలాలు 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 మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎదురు చూస్తున్న స్థలాలు 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 ఎదురు చూస్తున్నాయి. నేను చూస్తున్న అసాధారణమైన యొక్క ఒక మందసము ఆ స్థలాలలో దేవుడు స్థాపించబోతున్నాడు. ఇది సాగని నెక్స్ట్ ఇక్కడ నుంచి 45 రోజులే 45 రోజులే సూపర్ న్యాచురల్ పొజిషన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. యేసు నామములో బ్లెస్ చేస్తున్నాడు ఆయన. గొప్ప షిఫ్ట్ వీరికి కలుగునుగాక నాయన. యేసు నామములో బ్లెస్ చేస్తున్నాడు ఆయన. యేసు నామములో తండ్రి నాయన ఈ తాడేపల్లి కూడా విడిచి నాయన ఇదిగో తండ్రి మీ హెబ్రోనుకి మీరు వెళ్ళబోతుండగా కృప విడుదల ఉండుగాక నాయన. కృప విడుదల ఉండుగాక నాయన. కృప విడుదల ఉండుగాక నాయన. అనేక జనములకు తండ్రిగా అనేక జనములకు తల్లిగా మీరు లేవనెత్తబడుదురుగాక నాయన. మీకు విరోధముగా రూపించబడిన ఆయుధము లయమైపోవునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ పొందుకొని ఒక్కొక్కరి మీద ఒక బలమైన అగ్ని ఇప్పటి వరకు మనుషులు నిన్ను ఎలా చూచారు, ఇప్పటి వరకు మనుషులు నిన్ను ఎలా ట్రీట్ చేశారు, కానీ ఇక్కడ నుంచి యు ఆర్ గోయింగ్ టు బి ఎ కింగ్. నువ్వు రాజు కాబోతున్నావు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడికి స్తోత్రం. పొందుకో అభిషేకాన్ని పొందుకో, ఆ కృపను పొందుకో, ఆ దైవ సాన్నిధ్యాన్ని పొందుకో, దేవుడిస్తున్న షిఫ్ట్ను పొందుకో. దేవుడి యోధాను విడిచి ఒక ప్రత్యేకమైన స్థలానికి ప్రభు నిన్ను ప్లేస్ చేయబోతుండగా, ప్రభు నిన్ను పెట్టబోతుండగా, ఇప్పుడున్న స్థలము కాదు, ఇప్పుడున్న పరిస్థితులు కాదు, ఇప్పుడున్న అనుభవాలు కాదు, ఒక షిఫ్ట్ జరగబోతుంది. ఒక అనుభవంలోనికి వెళ్ళబోతున్నావు. ఒక స్వాధీనాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అదిగో 2 చేతులు ఆకాశం వైపెత్తి, 2 చేతులు ఆకాశం వైపెత్తి దేవుని కార్యాలు పొందుకో, దేవుని కృపను పొందుకో. యేసువే యేసయ్యా 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 యేసయ్యా. నీ పట్ల దైవ ప్రణాళిక విడుదలపరచబడుతుండగా, నీ పట్ల దైవ కార్యాలు విడుదలపరచబడుతుండగా, నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ముందుకు కొనసాగింపబడుతుండగా పొందుకో పొందుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మళ్ళా చెప్తున్నాడు, రాణి దేవుని యొక్క కార్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. దేవుని యొక్క షిఫ్ట్ నీ జీవితంలో ఉన్నతంగా దేవుడు జరిగిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రసన్న ప్రసన్న అనే పేరు నేను వింటున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుపుతుండగా పొందుకో, కృప పొందుకో. ఈ రాత్రి నీ జీవితంలో ఎన్నడూ
వెళ్ళని మార్గాలకు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ప్రలాపించిన దినములు, నువ్వు ఏడ్చిన దినములు, నువ్వు దుఃఖించిన దినములు దేవుడు సమాప్తము చేసి, ఇదిగో దేవుడి ఏర్పాటులో ఉన్న స్థలంలో ప్రభు నిన్ను పెట్టబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ స్థానాన్ని అనుభవించండి, ఆ స్థానాన్ని పొందుకోండి, ఆ స్థానంలోనికి ప్రవేశించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతుండగానే ఆ స్థానమును మీరు కైవసం చేసుకోబోతున్నారు, మీరు పొందుకోబోతున్నారు. ఆమెనని 7 సార్లు పలకండి, ఆమెనని 7 సార్లు పలుకుతుండగా షబాబాబా రాజాలగదరా రబలబదిరియలబా షదలగదిరబా రమందరగసికరియా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తేజ అనే పేరు, తేజ అనే పేరు ప్రభు ఒక గొప్ప షిఫ్ట్ నీ జీవితంలో కలగ చేయబోతున్నారు. ఆ పేరు కలిగిన బిడ్డలు మీ చేయిని పైకెత్తండి. ఓ తేజ, తేజ ఒక షిఫ్ట్ నీ జీవితంలో కలుగుతుండగా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రాణి, రాణి ప్రసన్న ఆ పేరు కలిగిన బిడ్డలు ఒక గొప్ప షిఫ్ట్ నీ జీవితంలో, ఒక గొప్ప మలుపు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సిగ్గుపరచబడద్దు, సిగ్గుపడద్దు. దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుని యొక్క ప్రసన్నత నీ మీద ప్రకాశించబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దైవికమైన హస్తం నీ పైన విడుదల పరచబడుతుండే, మహిమతో నింపబడు. నీ స్థానాన్ని దేవుడు మార్చి వేరొక స్థానంలో నిన్ను పెట్టి నిన్ను గణపరచబోతుండగా, ప్రాంతానికి రాజుగా, రాణిగా ప్రభు నిన్ను చేయబోతుండగా దేవుని స్తుతించుదువుగాక, దేవుని కార్యాలు వివరించుదువుగాక. బ్లెస్ చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే కండ్లు మూసు, అలా కండ్లు మూసు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఏ బిడ్డలైతే ప్రభా యోనాతాన్ లాంటి వారిని పోగొట్టుకుని అనేకమైన బంధకాల మధ్యలో కృంగిపోయిన స్థితిలో, ఇన్ని నాళ్ళ నా ప్రయాస, ఇన్ని సంవత్సరాల నా వేదన, నా కష్టము వృధా అయిపోయిందేమని నిరాశ చెందుతున్నా ఏ బిడ్డతో మీరు మాట్లాడారో, ఏ బిడ్డను మీరు దర్శించారో, ఏ బిడ్డను మీరు తాకి వారిని నూతనమైన ప్రాంతంలోనికి మీరు నడిపించబోతున్నారో, నూతనమైన స్థితిగతుల మధ్యలోనికి మీరు నడిపించబోతున్నారో, అందుని బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ కార్యాల కొరకై స్తోత్రములు నాయన. నిశ్చయంగా పేరు పెట్టి పిలవబడిన ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరుగునుగాక. ఆనందించే దినములు వారు చూచుదురుగాక. ప్రలాపించిన దినములు ముగించబడి ఆనందించే దినములు వారి జీవితంలో ఆరంభించబడునుగాక. యేసు నామములో ఈ కార్యములు వారి జీవితంలో త్వరితగతిన వేగిరముగా ఆరంభించబడునుగాక. మీరు కార్యములు చేసినందుకే మీ దాసులు నిలబెట్టుకుని విత్తిన ప్రతి మాట కొరకు స్తోత్రములు. మీ కార్యములు జరిగించినందుకు స్తోత్రములు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామం పేడ ప్రార్థిస్తున్నాము తండ్రి.